సువర్ణమాయ రేడియో స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. మీరు కోరినటువంటి పాటలు కార్యక్రమానికి సుస్వాగతం. దయ్యాన్ని కలవడానికి వచ్చిన వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినటువంటి అందమైన కుర్రాళ్ళు మీ అందరికీ స్వాగతం. ఈరోజు రేడియో స్టేషన్లో పాటల్ని కోరుతున్నటువంటి శ్రోతలు కౌశిక్ పెగలపాటి, సాహు గారపాటి, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ అందరికీ స్వాగతం చెప్తూ ముందుగా ఆ పాట నేను వీడని నీడని నేనే షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన శ్రీమతి అర్చన గారి సమర్పణలు, సాహు గారపాటి గారు నిర్మాతగా, కౌశిక్ పెగలపాటి గారి దర్శకత్వంలో, చేతన్ భరద్వాజ్ గారి మ్యూజిక్ డైరెక్షన్ని చేయగా, చిన్మయ్ సలాస్కర్ గారు డిఓపిగా, నరేన్ దేవర్మానే గారి ఎడిటింగ్తో, మనీషా ఏదత్ గారు ప్రొడక్షన్ డిజైనింగ్తో, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మనందరికీ మంచి మాస్ అపీల్తో, అనుపమ పరమేశ్వరన్ బ్యూటీకే బ్యూటీగా మన ముందుకు రాబోతున్న కిష్కింధాపురి సెప్టెంబర్ 12. ఆల్ ద బెస్ట్ కిష్కింధాపురి. KLM Fashion Mall, keep loving more, proudly presents the pre-release event of Kishkindhapuri, powered by Tenali Double Horse, rural to global. అలాగే యార్ ఎక్సెల్ బ్యాండ్ పార్ట్నర్, బ్రాడ్బ్యాండ్ పార్ట్నర్, ఎక్సెల్ బ్రాడ్బ్యాండ్, మ్యూజిక్ ఆన్ జంగ్లీ మ్యూజిక్, పిఆర్ఓస్ వంశీ శేఖర్. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై యూవి మీడియా ఎంటర్టైన్మెంట్ అట్ యువర్ డోర్ స్టెప్. ముందుగా టీజర్ చూద్దామా? రెడీయా? హలో, అయ్యో నా ఒరిజినల్ వాయిస్ వచ్చేసింది. అంటే నన్ను ఇందాక పట్టిన దయ్యం వదిలేసింది అనమాట. ఓకే, అయితే టీజర్ చూసేద్దాం. లెట్స్ హావ్ ద టీజర్ ప్లీజ్. నమస్కారం. ఈరోజు శుక్రవారం 9, 8, 1989. ఆకాశవాణి తలుపులు తెరవబడ్డాయి. పునః ప్రసారాలు నేటితో మొదలు. సెప్టెంబర్ 12న ఘనంగా విడుదలవబోతున్నటువంటి సినిమా కిష్కింధపురి. డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి కౌశిక్ గారు ఒకసారి లేచి నిలబడి హలో చెప్పండి అందరికి. కౌశిక్ పెగలపాటి గారికి గట్టిగా ఒక ఓ వేసుకోండి. చాలా మందికి మ్యాక్సిమం మనిషి అంటేనే రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి. కొంతమందికి పిల్లంటే భయం, కొంతమందికి బల్లంటే భయం, కొంతమందికి చీకటి అంటే భయం, ఇంకొంతమందికి పెళ్ళాం అంటే భయం, కొంతమందికి స్టేజ్ అంటే భయం, ఇంకొంతమందికి మైక్ అంటే భయం. ఇలా రకరకాలైనటువంటి భయాలతో కాకుండా ఇంకొక రకమైనటువంటి కొత్త కోణంలో మనల్ని కౌశిక్ భయపెట్టడానికి రెడీగా ఉన్నాడు. మేము కూడా భయపడడానికి రెడీగా ఉన్నాం. ఎవరు లేరు కదా నా వెనకాల? మీరు కూడా అప్పుడప్పుడు చూసుకో. హలో, మళ్ళీ దయ్యం వచ్చిందా మధ్యలో? ఏంటో తెలియట్లేదు. అప్పుడప్పుడు ఒక ఆత్మ నాలోకి ప్రవేశిస్తోంది. అది ప్రవేశించినప్పుడంతా కొంచెం టోన్ మారిపోతూ ఉంటుంది. ప్లీజ్ డోంట్ మైండ్. సినిమాలోని సాంగ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే అమ్మ పాట మాత్రం ఇంకొక ఎత్తు. పూర్ణాచారి గారు చాలా బ్యూటిఫుల్గా రాసినటువంటి ఈ సాంగ్ చేతన్ భరద్వాజ్ గారి కంపోజిషన్లో ఇంకా మెలోడియస్గా ఉంది. మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ని ఒకసారి చూసేద్దామా? లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్. ఓకే.
కనులకు తొలి వెలుగెవరని అంటే బదులుగా నిలిచెను అమ్మేగా. తరగని ప్రేమకు రుజువెవరంటే ఎదలయ చదివిన అమ్మేగా. ఎదిగి ఎదగని నా ప్రపంచం నీతో నిండెను పూర్తిగా. ఎవరికి తెలియని నా సమస్తం నువ్వే అంతే చాలుగా. నీది నాది ఓ చిరులోకం నువ్వే నాకు ప్రియనేస్తం. దైవం కైనా దొరకని బంధం అమ్మా నువ్వే నా సొంతం. అత్తంలా ఉంటూ అందం నేనంటూ ముత్తాడేస్తావు ఎంతో ఇష్టంగా. అమ్మా అని అంటే కన్నా అనుకుంటూ గారం చేస్తావు నన్ని ప్రాణంగా. నీ చీర కొంగు చాటుందే నా సంతోషం. నీ కంటితోనే చూస్తున్నా నేనీ లోకం. ఏ దిష్టి నాకు సోకిందో అని ఆరాటం. నా చుట్టూ ఉంటూ నడిపించే సైన్యం నీది నాది ఓ చిరులోకం నువ్వే నాకు ప్రియనేస్తం. దైవం కైనా దొరకని బంధం అమ్మా నువ్వే నా సొంతం. చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్, అంతే అందంగా రాశారు పూర్ణాచారి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అండ్ ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, అవన్నీ చూసే ముందు ఈ సినిమాకి అద్భుతమైనటువంటి ప్రొడక్షన్ డిజైనింగ్ చేసిన మనీషా దత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బోత్ ఆఫ్ దెమ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మామూలుగా మాకు ఇంటర్వ్యూస్కే పెద్ద పెద్ద గ్రేవ్యార్డ్ సెట్లు వేశారు, ఇక సినిమాకి ఏ లెవెల్లో వేసి ఉంటారో మనం సెప్టెంబర్ 12వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిందే. సో ఇన్వైటింగ్ బోత్ ఆఫ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మనీషా గారు అండ్ అలాగే కామేష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఓకే, సో మనీషా గారు అండ్ కామేష్ గారు ఏంటి ఈ మధ్య శ్మశానం దగ్గర కనిపించట్లేదు? సుమా గారు, I'm a huge fan of yours. ఏంటి ఇలా కూడా? కాన్ఫిడెన్స్ నాకు కొంచెం ఇవ్వరా? ఏం కావాలి? కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అది నేను సమాధిలో పెట్టేసి వచ్చా. మీరు మాట్లాడండి. మీరు పెడితే కుదరదు. మీరు మాట్లాడండి. నమస్తే అండి, I'm Manisha, the production designer of this film. Firstly, I really want to thank Sahu Garu and director Kaushik Garu for giving me this opportunity. It's an incredible opportunity because ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు రైటర్ దర్హాస్ అండ్ డైరెక్టర్ కౌశిక్ గారు ఒక కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. కాన్సెప్ట్ ఏంటంటే, త్రేతాయుగంలో మంచి చెడు అనేవి సముద్రానికి అటు ఇటు ఉండేవి. ద్వాపర యుగంలో మంచి చెడు అని ఒక ఇంటికి వచ్చేసాయి. అదే మంచి చెడు కలియుగంలో ఒక మనిషిలో ఉన్నాయి. మనలో ఉన్న ఆనందరాముడికి గ్రేటెస్ట్ ఎనిమీ ఇస్ ఫియర్. ఈ కాన్సెప్ట్ తీసుకుని క్వర్కీగా ఒక న్యూ ఏజ్ హారర్ మిస్టరీ కథ రాద్దామంటే ఐ వాజ్ షాక్డ్. ఇతిహాసం నుంచి ఒక హారర్ మిస్టరీ తీయడం అనేది హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్ అని వీ వర్ సర్ప్రైజ్డ్. బట్ దెన్ యాజ్ అ స్టోరీ అన్ఫోల్డెడ్ దీనికి టెక్నికల్గా కూడా చాలా చెయ్యాలి అని ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ మోటివేషన్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం వేర్ ప్రతి సినిమాకి ఒక కాన్సెప్ట్, ఒక కలర్ ప్యాలెట్ అనేది ఉంటుంది. హారర్ ఫిల్మ్స్కి యూజువలీ గ్రీన్స్, టీల్స్, బ్లూస్,
డార్క్ కలర్స్ ఎక్కువ వాడతారు. అది మీరు ఆల్రెడీ చూసుంటారు హారర్ ఫిల్మ్స్లో. బట్ దెన్ వీ క్యాన్సిల్డ్ అవుట్ ఆల్ దోస్ హాలీవుడ్ ఫిల్మ్స్, ఆల్ దోస్ టెక్స్ట్ బుక్ ఐడియా ఆఫ్ హారర్ ఫిల్మ్. అండ్ మేము కొత్తగా దాన్ని క్వర్కీగా ఒక కొత్త కలర్ ప్యాలెట్తో, ఒక కొత్త కాన్సెప్ట్తో, ప్రాప్స్లో కూడా ఇంట్రెస్టింగ్ డిజైన్స్ తీసుకొచ్చి వీ వర్క్డ్ ఇన్ అ వే దట్ audience will be surprised with our work. So please watch our film. Today is very special because I came with my twin sister. Tanu elanti audience ante horror cinema chuste she'll sleep very happy that day. Alanti audience ki this film will be a great treat. Please watch our film and bless us. Thank you very, very much. Production design, sorry, one more thing I want to add. Production design బ్యూటిఫుల్గా కనిపించడానికి దే 3 major people, which is the art director, costume designer and the cinematographer. So Chinmay, thank you so very much. Kamesh Garu, thank you very much. And Lanka Santoshi, the costume designer, thank you very, very much for bringing life to production design. Thanks a lot. Thank you very much. Thank you so much, Manisha. Very happy. Thank you. ఏంటి యూ కవర్డ్ సమ్ టైమ్, ఐ గాట్ దట్. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి నిర్మాత సాహు గారుపాటి గారికి సాదర స్వాగతం కల్పిస్తున్నాం. బాగున్నారా? కామేష్ గారు రండి. ఈ మధ్య శ్మశానం వైపు కనిపించారు 2 సార్లు. ఎందుకు తిరుగుతున్నారు అక్కడ? మీరు కూడా వచ్చారు కదా అక్కడికి. నేను రోజే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అక్కడే తిరుగుతుంటా. హాయ్ అండి, అందరికీ నమస్కారం. డైరెక్టర్ గారు హాయ్ అండి. సార్, ఈ సినిమా సాహో గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు. అండ్ డైరెక్టర్ గారు అంటే చాలా బాగా చేసాం, అంటే అద్భుతంగా చేసాం, చాలా ఫ్రీడమ్తో చేసాం. సాహో గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చి చేయించుకున్నారు. అలాగే మా డిఓపి చిన్మయ్, అండ్ చాలా బాగా చేసాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Andy. Thank you so much. Thank you. Manisha, your twin sister is also here. She looks just like you, huh? Sorry? Does your twin sister look just like you? Same, No, identical twins? She doesn't. ఓకే, ఇద్దరు భయపెట్టచ్చు అనమాట ఎప్పుడైనా సరే, ఇటు అటు ఉండి ఎవరినైనా. భయపెట్టచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మూవీ సినిమాటోగ్రఫర్ చిన్మయ్ గారు ఇక్కడే ఉన్నారు. సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఇలాంటి హారర్ ఫిలిమ్స్లో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది ఎవరు అంటే సినిమాటోగ్రఫర్. ఎందుకంటే కెమెరా ఏ యాంగిల్ నుంచి వస్తే మనల్ని కరెక్ట్గా భయపెట్టగలరో వీళ్ళకి బాగా తెలుస్తుంది. కాబట్టి అలాగే ఎప్పుడు కరెక్ట్గా ఎడిట్ చేసి మనల్ని బాగా భయపెట్టాలో తెలిసినటువంటి ఎడిటర్ కూడా ఇక్కడే ఉన్నారు. నిరంజన్ దేవర్మానే గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చిన్మయ్ గారు అండ్ నిరంజన్ గారు, లేడీస్ అండ్ జెంట్మెన్, గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. మనం చూసేటువంటి సినిమాల వెనకాల కష్టపడేటువంటి గ్రేట్ టెక్నీషియన్స్ వీళ్ళందరూ. So Chinmay Garu, please requesting you to please speak. First of all, hi, Andriki Namaskaram. I am from Mumbai. I'll try to speak in Telugu koncham. But first of all, I would love to thank Kaushik for bringing me into this beautiful industry. Like producer Sahu Garu for welcoming me here, for giving me opportunity to shoot this amazing film. Kaushik, amazing vision. I mean, he just pushed me, very hard to get me out of the comfort zone and create such amazing visuals. Production designer Manisha Garu, lovely work, lovely color palettes, everything. Like your small, chinna details, what you put, amazing. Man, your music, Chetan, like it just took my visuals to a different level altogether. Thank you for elevating. Editor, what can I say, man? Thank you. You were there together. Thank you so much. Thank you. Yes. Andariki namaskaram. Firstly, thanks to director Kaushik Garu and our producer Sahu Garu and creative head Kanishka Garu for bringing me, for getting me into the project. And thanks to all cast and crew. Especially Chetan Garu, music, amazing job, and Chinmay. And thank you to all the direction team and my assistants. Thank you very much. థ్యాంక్ యూ సో మచ్ చిన్మయ్ గారు అండ్ నిరంజన్ గారు. మీరిద్దరూ ఒకసారి ఇక్కడికి రండి, ఇలా రండి. ఇందులో నుంచి ఏదైనా మన శ్మశానంలో దొరికేటువంటి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ.
మీరు ఒక ఐటమ్ తీసుకొని దాన్ని ఎవరికైనా డెడికేట్ చేయాలనుకుంటే ఎందుకు చేస్తారు, ఎవరికి చేస్తారు? డెడికేట్ వన్ ఐటమ్, ఎనీ వన్ ఐటమ్ యూ కెన్ పికప్ అండ్ యూ కెన్ డెడికేట్. తీసుకోండి మంచి మంచి పిజ్జా బర్గర్లు అన్నీ ఉన్నాయి, తీసుకోండి. రండి, భయపడుతున్నారు వీళ్ళు. ఒక్క ఐటమ్ 2-3 తీసుకుందాం అనుకున్నారు. వావ్, ఇది చూపించండి. హే, ఇది మేకప్ లేకుండా నా ఫేసు నైస్. పట్టుకోండి. ఇది ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఇది మీకే డెడికేట్ చేస్తున్నాను. యాక్చువల్లీ కాదు, ఇందాక మీరు దయ్యంలాగా చాలా బాగా మాట్లాడారు. అవును, ఇందాక దయ్యంలాగా మీరు చాలా బాగా మాట్లాడారు. అదే మీలోకి వస్తుంది దయ్యం. ఒరేయ్, మా డైరెక్టర్ గారు దయ్యం వాయిస్ చాలా వెతికారు, మంచ్ టుగెదర్ వెతికారు. అవునా? ఆయనకి తెలిసింటే మిమ్మల్ని మీతోనే చెప్పించేసేవాడు. నన్ను చూడలేదా మీరు ఎప్పుడు? అవును, మీరు నన్ను తిట్టారా పొగిడారా నాకు అర్థం కావట్లేదు. ఎనీవే, బాగుంది, థ్యాంక్స్ సార్. యూ ఆల్సో ప్లీజ్ పికప్ వన్ ఐటమ్. వన్ ఐటమ్. I'd like to dedicate this to the writers and my director Garu for creating such an amazing visual. So this is something what you can expect out of the movie. So yeah. ఓకే, సో మీరు మీ బుర్రతో బాగా ఆలోచించి ఇంత మంచి కథను తీసుకొని వచ్చారు కాబట్టి ఆ బుర్రనే డెడికేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ద మూవీ ఆన్ September 12th. అండ్ ఇప్పుడు సినిమాలోని ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ చూసేద్దాము. చేతన్ భరద్వాజ్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వచ్చినటువంటి సాంగ్. లెట్స్ హావ్ ద సాంగ్ ప్లీజ్. చుక్కలకు చుట్టానివా, మబ్బులకు సంద్రానివా, నింగి నెల దారే వేసే వర్షానివా, వర్ణానివా, చక్కనైన చిత్రానివా, రంగులున్న చైత్రానివా, దిక్కులను దాటేద్దామే నాతో వస్తావా? వాళ్ళు చూపుల నీ దాడి కొల్లగొట్టిన కుర్రాన్ని తట్టుకోలేను అమ్మాడి, నువ్వు నేను జోడి ఉండిపోవే నాతోనే బంగారం, నీ చిన్ని మాటల వయ్యారం సింగారం, అట్టా నువ్వే చూస్తే ఉంది కంగారం, నా గుండెల్లో పిల్లారే పేవమ్మో ఏదో దుమారం, మందారం ఇంకా ఏదేమైనా నీదేలే భారం. కాలానే దాటాలనే కోరిక, ఈ ప్రేమే చూపిస్తుంది దారి నల, మేఘంతో నీకున్నది పోలిక, ఓ చూపే తాకిందంటే వాలు నల, అగ్గి పుల్లకే పూసావేమో పువ్వులా, ఎంత ముద్దుగా ఉన్నావే చూడగా, చందమామకే ఇంకో వైపు నువ్వలా, అచ్చు వేసిన బొమ్మల్లే కన్ని చూపుల సామ్రాణి, తెంచి వేసిన దూరాన్ని, నన్ను చేసిన నివాణ్ణి, నువ్వే నేను కానీ ఉండిపోవే నాతోనే బంగారం, నీ చిన్ని మాటల వయ్యారం సింగారం, అట్టా నువ్వే చూస్తే ఉంది కంగారం, నా గుండెల్లో పిల్లారే పేవమ్మో ఏదో దుమారం, మందారం ఇంకా ఏదేమైనా నీదేలే భారం. బ్యూటిఫుల్ లవ్లీ మెలోడియస్ సాంగ్ చూసేసాము మనం. సినిమా అంతా భయపెడుతూ ఉన్న మధ్యలో మాత్రం మనకి రిలీఫ్ కోసం ఇలాంటి సాంగ్స్ కూడా ఉన్నాయని చెప్పేశారు. అండ్ ఇలాంటి సాంగ్స్ 10 కాలాల పాటు గుర్తుండిపోవాలి అంటే దాన్ని రాసేటువంటి ఫెంటాస్టిక్ లిరిక్ రైటర్స్ ఉండాలి. ఉన్నారు, వారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. పూర్ణాచారి గారు అండ్ విశ్వనాథ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. పూర్ణాచారి గారి సాంగ్స్ ఆల్రెడీ మనము చూసాము, ఇందులో ట్రెండ్ అయ్యాయి. విశ్వనాథ్ గారి సాంగ్ మనం చూడనున్నాము, అతి త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది. ఇద్దరిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము అండ్ రిక్వెస్టింగ్ దెమ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. గుడ్ ఈవినింగ్ అండి. కొంచెం నర్వస్గా ఉంది. యా,
పాట నచ్చింది అందరికీ? నాతో పాడతారా? డూ యూ? ఉండిపోవే నాతోనే బంగారం, నీ చిన్ని చిన్ని మాటల వయ్యారం సింగారం, అట్టా నువ్వే చూస్తే ఉంది కంగారం. సో ఈ సినిమాలో కిష్కింధపురి సినిమాలో 2 పాటలు రాశానండి. ఇందాక విన్న అమ్మ పాట అండ్ ఉండిపోవే నాతోనే. ఈ సినిమా నా కెరియర్లో చాలా స్పెషల్ అండి. ఎందుకంటే నేను చాలా పాటలు రాశాను ఇప్పటిదాకా. బట్ నన్ను కన్న మా అమ్మకు ట్రిబ్యూట్ ఇచ్చే ఇలాంటి ఒక సన్నివేశాన్ని క్రియేట్ చేశారు కౌశిక్ బ్రో. సో అంటే మా అమ్మకే కాదు, అందరికీ, అమ్మలందరికీ ఆ పాట అంకితం చేయాలనే ఉద్దేశంతో రాస్తున్నప్పుడు నేను ఎంత ఎమోషన్ అయ్యానంటే, నీ చీర కొంగు చాటుందే నా సంతోషం, నీ చీర కొంగు చాటుందే నా సంతోషం, ఏ దిష్టి నాకు తగిలిందో అని ఆరాటం, నీ కంటితోనే చూస్తున్నానే నీ లోకం, అమ్మా నువ్వంటే అమ్మా నువ్వే నా సైన్యం. నన్ను ఎమోషన్లో కొద్దిగా లిరిక్స్ మర్చిపోయాను, క్షమించండి. అంటే అమ్మ అనే ఎమోషన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు ఈ పాట రాస్తున్నప్పుడు. చాలా పాటలు ఉన్నాయి అమ్మ పైన. సో దీన్ని ఏదో ఎక్స్ట్రాడినరీ వేలో చెప్పాలని కౌశిక్ గారు నాకు చెప్పినప్పుడు నాకున్నంత ఎఫర్ట్, నాకున్నంత లవ్ అంతా తీసుకొచ్చి ఆ పాటలో చెప్పే ప్రయత్నం చేశాను. బ్రో థ్యాంక్ యూ అనే చిన్న మాట అవుద్ది, ఎందుకంటే అమ్మకి ట్రిబ్యూట్ చేయడానికి అంత మంచి అవకాశం నాకు దొరికినందుకు థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా చేతన్ బ్రో, ఎప్పటి నుండో కలిసి పనిచేయాలనుకున్నాం. ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చావు. సో ఒక బ్లాక్ బస్టర్ కాంబో ఉండబోతుందని నేను ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ నిరంజన్ గారు సూపర్ ఎడిట్ అండి. అంత షార్ట్, నేను సినిమా చూశాకే చెప్తున్నాను ఈ మాట. అంత షార్ప్ ఎడిటింగ్ కానీ ఐ లవ్ ద వర్క్ అండి. అండ్ చిన్మయ్ బ్రో ఎక్స్ట్రాడినరీ వర్క్ అండ్ ప్రొడక్షన్ అండ్ డిజైనింగ్ అండి సూపర్. అండ్ ఈ సినిమా గురించి నేను ఇంకొకరి గురించి మాట్లాడి, ద క్రియేటివ్ హెడ్ కనిష్క. థ్యాంక్ యూ కని, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాగే నాతో ఉండేప్పుడు. అండ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. యు ఆర్ ద సపోర్ట్ సిస్టమ్ త్రూ అవుట్ ద సినిమా. థ్యాంక్ యూ. సాహు సార్, యు ఆర్ జెంటిల్మెన్ సార్. దట్ వన్ వర్డ్ ఐ కెన్ సే, యు ఆర్ జెంటిల్మెన్. మీ అంటే లాంగ్ లీవ్ సార్, ఐ కెన్ సే దట్. మంచి సినిమాలు తీయాలి. షైన్ స్కిన్స్ అనేది ఎప్పుడు వైబ్రాంట్గా ఒక గొప్ప పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను సార్. అలాగే నాతో పాటు విశ్వనాథ్ కూడా ఇందులో అద్భుతమైన పాటలు రాశారు. ఆయన రాసిన పాటలు అనేవి చాలా కీలకమైన సన్నివేశంలో వచ్చే పాటలు. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ బ్రో. ఇంకా యాజ్ యూజువల్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఒక మాట చెప్తానండి. నేను ఆల్రెడీ సినిమా చూశాను ఫార్చునేట్లీ. మీరు ఏదైతే నమ్మకం పెట్టుకొని పోతారంటే, మనం కొంత ఎఫర్టు, కొంత టైము, కొంత మనీ పెట్టుకొని వెళ్తాం టికెట్ కొనుక్కొని. మీరైతే డిసప్పాయింట్ అవ్వరండి. దిస్ ఈజ్ మై ప్రామిస్. నేను లిరిక్ రైటర్కి ఈ మాట చెప్పచ్చో లేదో నాకు తెలీదు, బట్ నేను చెప్తున్నాను. ఎందుకంటే లిరిక్ రాస్తున్నప్పుడు నాకు కథ తెలుసు. లిరిక్ రాసేటప్పుడు కౌశిక్ గారు నాకు ఎలా ఉండబోతుంది విజువల్గా నేను చెప్పారు. ఆల్రెడీ నేను సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత స్టిల్ నేను ఇంకా సినిమా చూడాలని ఒక ఈగర్తో ఉన్నాను. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా ప్రామిసింగ్ ఉండండి, ఎక్సలెంట్ విజువల్ ఎఫెక్ట్స్. సో మీ నమ్మకాన్ని అయితే వమ్ము చేయదని దిస్ ఈజ్ మై ప్రామిస్. ప్లీజ్ సెప్టెంబర్ 12న ఈ సినిమాకి వచ్చి మమ్మల్ని అందరూ బ్లెస్ చేస్తారని. అలాగే ఈ సాంగ్స్ అన్ని జంగ్లీ మ్యూజిక్ ద్వారా ఉన్నాయి. ఉండిపోవేనా వాళ్ళ జావేద్ అలీ గారు పాడారు. అమ్మ సాంగ్స్ ఎస్పి చరణ్ గారు, లెజెండరీ సింగర్ ఎస్పి చరణ్ గారు పాడారు. సో పాటలు మళ్ళీ ఒకసారి వినని వాళ్ళు ఉంటే. అండ్ నా పాటలకి అంత బ్యూటిఫుల్గా కొరియోగ్రాఫ్ చేసిన రాజసుందరం మాస్టర్కి అండ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి, అనుపమ గారికి. అంటే ఆవిడ గురించి ఇందులో రాశాను ఒక మాట. అగ్గి పుల్లకే పూసావేమో పువ్వులా, ఎంత ముద్దుగా ఉన్నావే చూడగా, చందమామకి ఇంకో వైపు నువ్వలా, అచ్చువేసిన బొమ్మల్లే మారగా అనే ఉపమానాలతో అనుపమ గారు నేను వర్ణించే ప్రయత్నం చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సీ యూ ఆల్ ఆన్ సెప్టెంబర్ 12. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. విశ్వనాథ్ గారు. ఈశ్వర సమానమైన ఈ సభకి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మా నిర్మాతలు సాహు గారికి అండ్ కౌశిక్ గారికి
నా మిత్రుడు చైతన్యకి, అలాగే నా బెస్ట్ ఫ్రెండ్ కనిష్కకి అందరికీ ధన్యవాదాలు. అలాగే నేను చైతన్యతో కలిసి చేస్తున్న 6వ సినిమా ఇది. నాకు ప్రతి సినిమాలో అవకాశం ఇస్తాడు. నాకు ఒక అన్నయ్యలా, ఒక తమ్ముళ్ళ ఆదుకుంటాడు. నాకు నిజంగా తను లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ చైతన్య, థ్యాంక్ యూ. నువ్వు లేకపోతే నేను లేను. సెకండ్ వన్, ఈ సినిమాలో 4 బిట్ సాంగ్స్ రాశాను. అలాగే ఇప్పుడు మీరు త్వరలో వినబోతున్నారు, జస్ట్ ఇప్పుడే రిలీజ్ అయిందని విన్నాను. ధీరోద్ధరణం అని ఒక పాట రాశాను. సెకండ్ వన్ అసుర అని ఒక పాట రాశాను. కంప్లీట్గా ఈ సినిమాలో రాసిన ప్రతి అక్షరం సాంస్క్రిటేనండి. సాంస్క్రిట్ వాడాము, ఎందుకంటే సినిమాకి అది అవసరం. అందుకని అది ప్రయత్నించాం. నాకు కౌశిక్ గారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అలాంటిది. సార్ కౌశిక్ గారు థ్యాంక్ యూ. మీరు నాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ కానీ, నాకు చేసిన సపోర్ట్ కానీ, ఎంకరేజ్ కానీ నేను మర్చిపోలేను. థ్యాంక్ యూ అండి. అలానే ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమాలో ఇంకా పాట రిలీజ్ అయిందో లేదో నాకు తెలియదు, జస్ట్ యూట్యూబ్లో అన్నారు. ఒకసారి పాడుతాను. సాహు గారు మీ పర్మిషన్ తీసుకొని పాడుతున్నారు, అనుకోవద్దు. క్షుద్రక్షేత్ర విభ్రాంతాసుర జరి విశ్వగర్భ దిగ్బంధ తృతీయ ధుతి కాలగ్రస్త నిశ్శబ్ద గమన శిఖరాంత సంశయం ధూర్త ప్రేత దుర్మార్దనాశ కలియాస్త్ర శస్త్ర విధ్వంస యజ్ఞ హృది భూత నిర్దేశ ప్రమదరంక్లిష్ట భ్రమణ ప్రళయాంతకం శోకతప్త శృతి లోక తృప్తి విధి ఘోరయుక్త స్థితి ధీరయుక్తమితి మృత్యునాశకృతి మృగన గమ్యదుతి సంఘ సంరక్షక ధీరోద్ధరణం గం వీరోచితం మేధోజ్వలనం రం ఆరోహణం భీకరచలనం హం సంఘర్షితం భీషణ పర్వం ఖం శంఖారావం. ఇది ఈ పాట అండి. ఈ పాటలో చివరి 4 లైన్లో 4 బీజాక్షరాలు వాడాను. ఒక బీజాక్షరం గమ్. ఆ గణనాథం దయ వల్ల ఘన విజయం సాధించి మా ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండోది రమ్. రమ్ అంటే అగ్ని బీజాక్షరం అండి. ఒక సినిమాని ఒక దర్శకుడు ముందుకు నడిపించాలంటే ఎంతో జ్వలిస్తే కానీ ఆ కథ రాదండి. అతను ఎంతో జ్వలించి ఉంటారు కాబట్టి ఎంతో గొప్ప కథ వచ్చింది. బట్ ఈరోజు నేను చాలా చిన్నవాడిని, ఈ సినిమా గురించి పెద్దగా చెప్పకూడదు. మీరు రేపు రిలీజ్ అయిన తర్వాత మీరు చూస్తారు, ఎందుకంటే నేను కష్టపడ్డా కాబట్టి నాకు తెలుస్తుంది. ఆ రమ్ అనే శబ్దం ఆయన జ్వలనానికి గుర్తింపుగా నేను అనుకుంటున్నాను. 3 హమ్. హమ్ అంటే వాయు శబ్దం అండి. వాయు శబ్దం నా మిత్రుడు చైతన్య, ఎందుకంటే వాయువు లేకపోతే మనం లేము. ఈ సినిమాకి ప్రతి శబ్దం కానీ ప్రతి సౌండింగ్ కానీ తనంత బాగా చేశాడు. ఆ అగ్నికి వాయు తోడైతే ఏమవుద్దో మీ అందరికీ తెలుసు, నేను చెప్పను. సెకండ్ వన్ ఖమ్ అంటే ఆకాశ బీజాక్షరం అండి. మా సినిమా కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పేరు నాకు చాలామంది పేర్లు తెలీదు, మన్నించండి, క్షమించండి. 24 క్రాఫ్ట్స్ అందరికీ ఈ సినిమా విజయం సాధించి వాళ్ళు ఆకాశం అంతా ఎత్తుకి ఎదగాలి, అందుకే ఆకాశ బీజాక్షరం అక్కడ వాడాను. నెక్స్ట్ సినిమాలో ఎందుకు వాడానో మీకు సినిమా చూసిన తర్వాత కొందరికి అర్థమవుతుంది, సాహిత్యం మీద మంచి అవగాహన ఉన్న వాళ్ళకి. సో నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సెకండ్ వన్ ఇంకొక చిన్న మాట చెప్పి నేను ముగించేస్తాను. విశ్వనాథ్ గారు ముగించేస్తాను. ఇది రామాయణంలో మెటాఫరిక్గా కొన్ని పాత్రలు తీసుకొని ఈ సినిమా మా డైరెక్టర్ గారు చేశారండి. సో ఒక్కసారి మనందరం ప్రేమతో ఆయన కృతజ్ఞతతో జై శ్రీరామ్ అన్నామండి. జై శ్రీరామ్. మాటల్లో సభా ప్రాంగణంలోకి ఎంటర్ అవుతున్నటువంటి అనుపమ పరమేశ్వరంకి సాదర స్వాగతం పలుకుతున్నాము. అనుపమ ఎలా ఉన్నారు? అందం, అభినయం, కళ కలిపినటువంటి ఈ టాలెంట్కి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ ఉన్నాము. విశ్వనాథ్ గారు, పూర్ణాచారి గారు, ఇలా రండి. ఒకవేళ గనక 1 గంట సేపు మీరు శ్మశానంలోనే ఉండిపోవాలి అంటే ఏం చేస్తారు? 1 గంట సేపు శ్మశానంలోనే ఉండాలంటే ఏం చేస్తారు? నేనైతే శ్మశానాన్ని కూడా సన్మానంగా భావిస్తాను మేడం, ఎందుకంటే నా దృష్టిలో 2 ఒకటే, సన్మానం ఒకటే, శ్మశానం ఒకటే. నాకు చాలా సార్లే సన్మానం జరిగింది, అంటే అదంతా
ఐ మీన్ అంటే రెండింటిని ఒకేలా చూడాలని. రెండింటినీ ఒకేలాగా చూడాలి. చాలా బాగా చెప్పావు బాబు. ఇక్కడే ఉండు. పూర్ణాచారి శ్మశానంలో ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడే ఇక్కడికి వచ్చినటువంటి గ్రేట్ ఆంధ్ర మూర్తి గారికి స్వాగతం. నన్ను పట్టించుకోవట్లేదు ఆయన, తర్వాత చూసుకుంటాను. మీరు మాట్లాడండి. శ్మశానమైన స్వర్గమైన నాకు తెలిసిన పని ఒకటే అండి, పాట రాయడం. అక్కడే కూర్చొని పాట రాసుకుంటారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారు మంచి మంచి సినిమాల్ని మనకి బోలెడంత ప్యాషన్తో అందించారు. ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ని అందించాలి అనేటువంటి సదుద్దేశంతో ఉగ్రం, భగవత్ కేసరి, కృష్ణార్జున యుద్ధం, టక్ జగదీష్ లాంటి సినిమాల్ని అందించినటువంటి సాహు గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఆల్ ది బెస్ట్ సాహు గారు. లెట్స్ హ్యావ్ ఎ స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. నిర్మాత అంటే డబ్బు ఖర్చు పెట్టడమే కాదు, ప్రేక్షకులకు నచ్చే కంటెంట్ ఇవ్వడమని నమ్మే నిర్మాతల్లో ఒకరే మన షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి గారు. బిజినెస్ కోసం కాకుండా ప్యాషన్తోనే నిర్మాత అయ్యారు. నేచురల్ స్టార్ నానితో ఫస్ట్ మూవీ నిర్మించి తన బ్యానర్ వాల్యూని సెట్ చేసుకున్నారు. యుద్ధం వస్తే యుద్ధం చేయాలి కానీ పద్యం పాడకూడదురా. ఇక రెండవ మూవీ మజిలీతో తన టేస్ట్ ఏంటో చూపించారు. పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో సూపర్ హిట్ అందుకున్నారు. మీరు తన మందు మానేస్తే బాగుండు అనుకుంటున్నారు, కానీ నేను తన మనసుకి తగిలిన దెబ్బ మానిపోతే బాగుండు అనుకుంటున్నాను. మీరు ఆ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. డివోర్స్ మాత్రం అడగండి. సక్సెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనిల్ రావిపూడి అండ్ నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన భగవంత్ కేసరి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించడమే కాకుండా నేషనల్ అవార్డు సైతం సాధించి షైన్ స్క్రీన్ బ్యానర్ వాల్యూను పెంచింది. पता है कानों के बीच में भेजा क्यों रहता है? जब कान भैरी पड़ती है तो बात भेजे में घुसती है. అడవి బిడ్డ నేలకొండ భగవంత్ కేసరి. ఈ పేరు చాలా ఏళ్ళు యాదుంటది. తెలుగు సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రాబోతా ఉన్న మూవీ మన శంకర వరప్రసాద్ గారు మూవీని సగర్వంగా సంక్రాంతికి తీసుకువస్తున్నారు సాహు గారు. కంటెంట్ నచ్చితే ద బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో ప్రేక్షకులకు అందించడం సాహు గారి స్టైల్. ఇదే వరుసలో యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ అనుపమ పరమేశ్వరన్లతో కిష్కిందపురి మూవీని నిర్మించారు. కౌశిక్ పెగళ్లపాటి చెప్పిన కథకి సాహు గారి ప్రొడక్షన్ వాల్యూ కలిసి కిష్కిందపురి విజువల్ అండ్ టెక్నికల్ ఫీస్ట్ గా మన ముందుకు రాబోతుంది. రామనుడిగా పుట్టిన ముల్లోకాలకి ఎదగలిగిన త్రివిక్రముడి బలం, తన మీద తనకున్న నమ్మకం. నీ మృత్యు కోశను, నీ ఆత్మ భోక్తను. అహం మృత్యు. బడ్జెట్ కన్నా బౌండ్ స్క్రీన్ ని నమ్మే నిర్మాతల్లో ఒకరైన సాహు గారు మరిన్ని సక్సెస్ఫుల్ సినిమాలు అందివ్వాలని కోరుకుంటూ విషింగ్ ద బెస్ట్ షైన్ స్క్రీన్స్ అధినేత సాహు గారపాటి గారు. మన సాహు గారపాటి గారు ఇంకా అద్భుతమైనటువంటి ఎన్నో సినిమాలని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్ ఫర్ సెప్టెంబర్ 12th. ఈ సినిమాకి సంబంధించిన ఇంకొంతమంది టెక్నీషియన్స్ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానించేస్తున్నాము. కో రైటర్ దరహాస్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. అలాగే క్రియేటివ్ ప్రొడ్యూసర్ కనిష్క గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే సీజీ చేసినటువంటి కుషన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ యాక్టర్ రంగనాథ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీకే ఎక్కువ ఫాలోయింగ్ ఇక్కడ ఎవరో అరిచారు, మీ గురించేనా? మీ గురించి
ఎంతమంది వచ్చారు ఏంటి? అక్కడ ఒకసారి. ఓకే, తర్వాత కొంచెం రక్తం కావాలి నాకు, అందించండి. ఓకే, రండి, ఇలా రండి. సభకు నమస్కారం అండి. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫనీష కుంద మందార సుధాపయోధి శతతామర సామరవాహిని శుభాకార నొప్పు నిన్ను మదిగానగ నెన్నడుగలుగు భారతి అన్నట్టుగా ఒకసారి ఒక చిన్న మాట చెప్పాలి. అందరం ఐపీఎల్ చూస్తాము. నేను ఐపీఎల్ కప్ మీద ఉన్న ఒక స్లోగన్ చూసేవాడిని, యత్ర ప్రతిభ అవసర ప్రాప్నోతి అని. అంటే దానికి ఇంగ్లీష్లో అర్థం వేర్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ అని. 2022 డిసెంబర్ 31 ఖుషీ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కోసం నేను హైదరాబాద్ రావడం జరిగింది. దాని తర్వాత ఒక ఆపర్చునిటీ నాకు తగిలినట్టుగా కౌశిక్ అన్న ఒకసారి వచ్చి మనం చిన్న కథ అనుకుందాము. నాకు ఇండస్ట్రీకి అసలు ఎటువంటి సంబంధం లేదండి, అదే ఫస్ట్ టైము. నేను కూడా అందరిలాగే ఇండస్ట్రీ అంటే చాలా దూరమైందని, అలాగే చాలా భయాలు ఇవన్నీ ఉంటాయని, మనుషులు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి దూరంగా ఉండడమే బాగుంటుందేమో అనుకొని అలా ఉండేవాడిని. బట్ ద ఫస్ట్ ఒపీనియన్ దట్ ఐ గాట్ 2023 జనవరి 2న ఈ కథ రాయడం మొదలుపెట్టామండి. కౌశిక్ నన్ను కలిసినప్పుడు ఒక హారర్ సినిమా రాద్దాము అని అన్నారు. ఓకే, పర్వాలేదు, చాలా హారర్ సినిమాలు ఉంటాయి, ఓకే అనుకున్నాను. కాకపోతే నాకు నచ్చిన విషయం, నన్ను చాలా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే, ఒక కథని హారర్ సినిమా అనేది ఉంది. ప్రతి సినిమాలో హారర్ సినిమాలో ఇల్లాజికల్గా కొన్ని సీన్స్ ఉంటాయి, ఎందుకు అక్కడ దయ్యం ఉందంటే ఉంది అన్నట్టుగానే ఉంటుంది. అలా కాకుండా దీనికి ఒక యునీక్ ట్విస్ట్ ఇద్దాము అంటే, దీనికి ఒక మైథాలజీ యాడ్ చేస్తే, అంటే వీఆర్ నాట్ టేకింగ్ మైథాలజీ మూవీ అండి, కాకపోతే అసలు దీనికి రామాయణం లాంటి ఒక ఎపిక్ని ట్విస్ట్ చేసి యాడ్ చేస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే వాల్మీకి రామాయణం మొదలుపెట్టినప్పుడు వాల్మీకి నారదుని ఒక క్వశ్చన్ అడుగుతాడండి, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కష్టవీర్యవాన్ అని. అంటే 16 గుణాలు కలిగినటువంటి సద్గుణాలు కలిగినటువంటి వీరుడు ఎవరైనా ఉంటే అలాంటి వాడి కథ చెప్పండి అని అన్నప్పుడు అది రామాయణం అయిందండి. అలాంటి ఒక రామాయణం లాంటి కథని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు లాంటి హీరోతో ఒక క్యారెక్టరేషన్ రాసుకొని ఒక సినిమాని రాయడానికి మేము నిశ్చయించుకున్నాము. ఆ సినిమా మేము అనుకున్న దానికన్నా చాలా గొప్పగా వచ్చిందని మేము నమ్ముతున్నాము. అలాగే ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎ స్టూడెంట్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫిలిం. సో ఇట్ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్రీ ప్రొడక్షన్లో మాతో పాటు ఉన్నటువంటి మనీషా గారు మాకు చాలా విషయాలు నేర్పించారు, ఎస్పెషల్లీ నాకు. అండ్ వీ హ్యావ్ టేకెన్ ఎవ్రీ కలర్, ఎవ్రీ ప్యాలెట్, ఎవ్రీథింగ్ వెరీ మచ్ రిలేటెడ్ టు రామాయణ. అదంతా చాలా సటిల్గా ఉంటుంది, వేర్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రామాయణ, బట్ ఇఫ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ దట్ ఆర్ దేర్. సో ఈ మొత్తం ప్రాసెస్లో చాలామంది నాకు చాలా విషయాలు నేర్పించారండి, ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న యంగ్ టీమ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ యంగ్ టీమ్ అండి, ఎందుకంటే యావరేజ్ ఏజ్ ప్రాబబ్లీ 25-26 ఇయర్స్ ఉంటుంది అంతే. సో ఇలాంటి ఒక యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేసినటువంటి ప్రొడ్యూసర్ సాహు గారికి, అర్చన గారికి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ అండి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రామ్ కుమిత, రామ్ సాయి ముంగా, శాండీ, రోహిత్, రాహుల్ వీళ్ళందరూ కూడా చిన్నవాళ్ళైనా కానీ వీళ్ళందరూ నాకు చాలా విషయాలు నేర్పించారు. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ లంకా గారు, వీళ్ళందరి దగ్గర కూడా నేను చాలా క్రాఫ్ట్స్ నేర్చుకోవడం జరిగింది. వన్ థింగ్ దట్ ఐ సే ఇస్, ఇండస్ట్రీ ఏమి మనకన్నా చాలా దూరమైన విషయం కాదనే విషయం మాత్రం నాకు కౌశిక్ అన్న అండ్ మనీషా గారి వల్ల నాకు చాలా బాగా అర్థమైంది. సో ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్ టు కమ్ ఇన్ టు ఇఫ్ యూ హ్యావ్ దట్ క్రియేటివ్ మైండ్ ఇన్ దట్. సో నన్ను చిన్నప్పటి నుంచి కొంచెం యూనిక్గా పెంచాలనుకున్న మా అమ్మగారికి, మా నాన్నగారికి I am extremely thankful. Because of them, I am standing on this stage. And ఆ తర్వాత నా లైఫ్లో చాలాసార్లు ఫ్రెండ్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారండి, వినోద్ కానీ, లావణ్య కానీ, బాలాజీ కానీ, వీళ్ళందరూ. అండ్ మై లైఫ్ పార్ట్నర్, I am extremely thankful to Mrs. Bhavna. We got recently married, so extremely thankful to her. And I'm very proud and I'm very happy that we have a good cinema in hands. And Anupama garu, thank you very much, Andy, for being that cute thing. So సెప్టెంబర్ 12న కిష్కింధపురి రిలీజ్ అవుతుందండి. 1-2 వారాలు కిష్కింధపురి చూసేశాక తర్వాత సెప్టెంబర్ 25th అందరికీ ఓజీ ఫీవర్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా అదరగొట్టేశారు స్పీచ్. యాంకరింగ్ వైపు రాకండి, టఫ్ కాంపిటీషన్ అయిపోయేలా ఉంది. రంగధామ్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడే సుష్మిత గారు ఇక్కడికి వచ్చారు, ఆవిడికి ఘన స్వాగతం పలుకుతున్నాము. యాజ్ అ ప్రొడ్యూసర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ని మనకి అందిస్తూ అతి త్వరలోనే షైన్ స్క్రీన్స్తో కలిపి మనకి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాను అందించబోతున్నారు. కంగ్రాచులేటింగ్ బోత్ ఆఫ్ దెమ్. శంకర వరప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. సార్ మాట్లాడండి. మీడియా మిత్రులకు, మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, కెమెరామెన్ గారికి, మా హీరోయిన్ గారికి అందరికీ
ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నేను ఈ సినిమాలో మంచి వేషం చేశాను. ఆ వేషం ఇచ్చిన డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్. లక్ష్మణ్ గారు, మా భయ్య, వీళ్ళు నాకు సపోర్ట్ చేశారు ఈ వేషం రావడానికి. థ్యాంక్స్ టు ఎవరీ వన్. బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఫ్యాన్స్ అందరికీ వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అడిషనల్ స్క్రీన్ ప్లే బాలగణేషన్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్. హలో అండి. హలో ఎవ్రీవన్. జనరల్గా ఒక మంచి కథ, మంచి సినిమా ఎక్కించాలని చూస్తూ ఉంటాను. నేను ఈ సినిమా క్రియేటివ్ హెడ్గా పనిచేస్తాను. అలా ఒక సినిమా ఎక్కించాలి అనుకున్న నన్ను స్టేజ్ ఎక్కించినందుకు సాహు గారికి చాలా థ్యాంక్స్. ఇక్కడ వరకు నేను వచ్చానంటే బికాస్ ఆఫ్ సాహు గారు. అండ్ మావాడు అంతసేపు మాట్లాడేసరికి నేనేం మాట్లాడలేను. సో ఐ విష్ ఆల్ మై టీమ్ ఆల్ ది బెస్ట్. మంచి ఫిలిం హ్యాండ్స్లో ఉందనుకుంటున్నాం. సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతున్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్. ఒక మ్యాచ్ మ్యాన్ గా మాస్ అపీల్ తో ఎంటర్టైన్మెంట్ ని కూడా కలగలపి మనకు అందించేటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. వెరీ హార్టీ వెల్కమ్ టు యు సాయి శ్రీనివాస్ గారు. బెల్లంకొండ సాయి గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యు. కిష్కింధపురి సెప్టెంబర్ 12వ తారీఖున థియేటర్లోకి వచ్చేస్తోంది. ఇందాకే మనకి కొన్ని హింట్లు ఇచ్చారు. మన ఇతిహాసంతో కలగలిపి అందించబోతున్నారు సినిమాని. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ, పైసా వసూల్. ఇలాంటి సమయాల్లోనే మనం ఏం చెప్పుకోవాలంటే KLM ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ కిష్కింధపురి powered by Tenali Double Horse Group, rural to global. Our broadband partners are Excel Broadband and music is on Jungly Music. Our PROs are Vamsi Shekhar and event is organized by UV Media Entertainment at your doorstep. సో సాయి గారికి, అనుపమ గారికి చాలా థ్యాంక్స్. యువర్ సపోర్ట్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అవర్ ఫిలిం. సో అంతే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాలగణేష్ గారు. హలో, చాలా బాగున్నాను, సూపర్. అప్పుడప్పుడు ఏంటో ఒక చిన్న ఆత్మ వచ్చేసి వెళ్ళిపోతుంది. అదొక్కటే. ఈ కిష్కింధపురి ఒప్పుకున్నప్పటి నుంచి ఒక ఆత్మ నాలోకి. అది తర్వాత కలుద్దాం. సార్ 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 ఇక్కడ సార్. హలో అండి. హలో ఎవ్రీవన్. ఫస్ట్లీ వెల్కమ్ టు అవర్ హీరో గారు అండ్ అనుపమ గారు. సో ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్. నిన్న నైట్ మేము మా టీం అంతా ఫిలిం చూసాం అండ్ వన్ థింగ్ ఈజ్ క్లియర్. అనుపమ అండ్ బెల్లం గారిది దిస్ ఈజ్ ద కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్. జస్ట్ నోట్ దిస్. అంటే మేము మల్టిపుల్ టైమ్స్ ఫిలిం చూసాం కాబట్టి చెప్తున్నాం. అండ్ అనుపమ గారు, యాజ్ మీరు ట్రైలర్లో చూసినట్టు, అనుపమ గారు వన్స్ యూ సీన్ హర్ దట్ గోస్ట్ రోల్, ఇట్స్ పక్కా మాస్ మూమెంట్ అండి. అది క్రేజీ మాస్ మూమెంట్. అండ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మై డైరెక్టర్. నాకు ఒక థింగ్ చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఆఫ్టర్ కిష్కింధపురి రిలీజెస్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ బిగ్ హిట్. అది వెరీ ష్యూర్. బట్ కిష్కింధపురి రిలీజ్ అయిన తర్వాత మెనీ పీపుల్ విల్ కమ్ టు వాచ్ చావు కబురు చల్లగా, విచ్ ఈస్ కౌశిక్ పేగలపాటిస్ ఫస్ట్ ఫిలిం. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఒక ఫిల్మ్ మేకర్ వాయిస్ డిస్కవర్ చేయడానికి ఒక ఫిల్మ్ సక్సెస్ చాలా హెల్ప్ అవుద్ది. అండ్ దట్ సక్సెస్ నేమ్ ఈస్ కిష్కింధపురి. సో ఆల్సో ఐ వుడ్ లైక్ టు జస్ట్ అ లిటిల్ బిట్ టాక్ అబౌట్ ది హారర్ జానర్. హారర్ జానర్కి ఉన్నంత మాస్ అపీల్ నాకు తెలిసి ఏ జానర్కి ఉండదండి. స్టీవెన్ స్పీల్బర్గ్ అయినా హారర్ జానర్ చేస్తాడు, జేమ్స్ కెమెరాన్ అయినా తన కెరియర్
హారర్ ఫిల్మ్తోనే స్టార్ట్ చేశాడు. ఆర్జీవీ హారర్ చేస్తాడు అండ్ ఇప్పుడు మాకు కౌశిక్ గారు కూడా హారర్ చేశారు. సో హారర్కున్న అపీల్, హారర్కున్న మాస్ అపీల్, హారర్కున్న కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ ఏ జానర్ ఇవ్వదని నేను పర్సనల్గా ఫీల్ అవుతా. అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ గో టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం. ఆర్ట్ పుట్టిన తర్వాతే సివిలైజేషన్ పుట్టిందండి. ఆర్ట్ పుట్టిన తర్వాతే సొసైటీ పుట్టింది. ఆర్ట్ పుట్టిన తర్వాత మనకి హ్యాబిట్స్ పుట్టాయి. సో ఆ ఆర్ట్ చూడాలని ఈరోజు మేము స్టేజ్ మీద ఉండి రిక్వెస్ట్ చేయడం somehow, అంటే I don't know how to feel about it, but still as makers, as creators, as writers, we request you everyone to go to the theaters, watch the film and have a great experience. మీకు ఫిలిం నచ్చితే ఒక 10 మందికి అవసరం లేదు, ఒక పక్కన ఉన్న వాడికి చెప్పండి చాలా బాగుంది ఫిలిం అని. అండ్ దట్స్ ఆల్ యూ కెన్ డూ ఫర్ సినిమా. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మామ్. వితౌట్ యూ ఐఎమ్ నాట్ హియర్. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ వాచ్ ద ఫిలిం. అండ్ ద లాస్ట్ థింగ్, ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకొని ఏ సినిమా అయినా, ఏ ఫిల్మ్ మేకర్ అయినా చాలా గ్రేట్ సక్సెస్ చూస్తాడు. మేము ఈ సినిమాలో ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోలేదు, ఆడియన్స్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చాం. అండ్ మీరు ఫిలిం చూస్తే మీకు అర్థమవుతుంది దాని గురించి. సో యా, దట్స్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ September 12th, కిష్కింధపురి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక క్వశ్చన్ అండి, ఒకవేళ దయ్యం వచ్చి జోలపాట పాడమని అడిగితే మీరు ఏం పాట పాడతారు? ఏదైనా పాట, జోలపాట, ఏదో ఒక పాట పాడండి. దయ్యాన్ని ఇంప్రెస్ చేయాలి మీరు. ఇంప్రెస్ చేస్తారా లేదా? అంటే చాలా పాటలు అనుకుంటున్నాను కానీ ఏది గుర్తు రావట్లేదండి. యాక్చువల్గా ఓజీ ఫీవర్లో ఉన్నాను నేను. సో ప్రాబబ్లీ సువి సువి సువాలా సుదంటూ రాయే పిల్ల మళ్ళీ మళ్ళీ చూసేలా ఏదో చేసేంది. ఎవరండి ఈయన? దయ్యానికి పాడే పాటేనా ఇది? దయ్యం అందంగా ఉంటుందని అనుకుంటూ ఏంటి నన్ను చూసన్నారు? అయినా అనుపమ లాస్ట్లో కనిపించినా సరే జనాలు ఆ దయ్యాన్ని చూసినా సరే ఓ మై గాడ్ అనుపమ నువ్వు ఎలా ఉన్నా సరే మాకు నచ్చేసావు అంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు September 12. థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి మీరు. అండ్ ఇలాంటి సినిమాలకి చాలా ఇంపార్టెంట్ మ్యూజిక్, పాటలతో పాటు రీరికార్డింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోవాలి అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఒక ఆయన ఉన్నారు ఇక్కడే, చేతన్ భరద్వాజ్ గారు. RX100 సినిమాలోని పాటని మనం ఎప్పటికీ మర్చిపోలేము. అలాగే గుణ 369 లాంటి సినిమాలు కానీ, SR కళ్యాణ మండపం కానీ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చినటువంటి చేతన్ భరద్వాజ్ గారికి లేడీస్ అండ్ జెంట్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ విత్ a big round of applause to our fantabulous music director చేతన్ గారు. థ్యాంక్ యూ అండి. ఏంటో మీరు వచ్చారు, ఆత్మ రావట్లేదు అసలు, ప్రశాంతంగా ఉంది, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి ఫ్యాన్స్ అందరికీ అండ్ అనుపమ పరమేశ్వరం గారి ఫ్యాన్స్ అందరికీ అండ్ ఈ మూవీని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత బాగా రీచ్ చేయడానికి ఆడియన్స్ అందరికీ పట్టుకువెళ్ళాలంటే మీడియా చాలా పెద్ద రోల్. వాళ్ళ సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఒక విషయం ఏంటంటే ఇష్టపడి చేస్తారు ప్రతి ఆర్టిస్ట్, బట్ అంతకన్నా అన్నిటికన్నా ముఖ్యం నా దృష్టిలో ఈ ప్రపంచంలో ఒక 4 ఇంపార్టెన్స్ 4 చాలా ఎక్కువ ఉంటుంది. ఒకటి కన్న తల్లి అండ్ ఎలా పెరగాలో చెప్పే తండ్రి, విజ్డమ్ అంటారు ఎవరికి వాళ్ళు ఓన్గా గ్రో చేసుకుంటారు, అండ్ ఎలా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి గురువు, తర్వాత ఆపర్చునిటీ అంటే మన నాలెడ్జ్ గెయిన్ చేసేసుకున్నాం, తర్వాత దాన్ని సొసైటీకి ఎలా మనం మన వర్క్ని చూపించుకోవాలి అనే దానికి ఒక ఆపర్చునిటీ వచ్చే ప్రతి ఒక్కళ్ళు, ఈ నలుగురు చాలా ఇంపార్టెంట్. ఈ నలుగురు ఎంత పర్ఫెక్ట్గా మన ఆరాని నలుగురికి అంత బాగా పరిచయం చేస్తే మన జీవితం అంత బాగుంటుంది అనుకుంటూ ఉంటా. సో ఎప్పుడు నేను ఇష్టపడి చేస్తాను వర్క్. అండ్ ఎలా అయితే ఆపర్చునిటీ అన్నానో, 4 చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఉన్న ఆపర్చునిటీ అంటానో, ఇప్పుడు మనం చేయడానికి ఒక సినిమా అంటే చాలామంది కొలాబరేషన్, ఒక్కళ్ళ వర్క్ కాదు ఇది. ఎంతోమంది స్కిల్ సెట్ కొలాబరేట్ అయితేనే బయటకు వచ్చే అవుట్పుట్టే ఒక సాంగ్ అవ్వచ్చు, ఒక ఆర్ట్ అవ్వచ్చు, ఏ ఆర్ట్ అయినా. అండ్ ఇప్పుడు మ్యూజిక్ విషయానికి వస్తే, సపోజ్ మ్యూజిక్కి నేను ఒక్కడనే చేయగలిగే అటెంప్ట్ కాదు, ఇది నాకు టీం ఉంటారు, మ్యూజిక్ టీం ఉంటారు, నా ప్రోగ్రామర్స్. ఒక పాట చేసామంటే దానికి చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ, సింగర్ ఇంపార్టెంట్, లిరిక్ రైటర్ ఇంపార్టెంట్, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి వర్క్ చేసిన లిరిక్ రైటర్స్ పూర్ణాచారి అండ్ విశ్వనాథ్ నాకు చాలా హ్యాపీ మూమెంట్. ఎప్పటి నుంచో వాళ్ళు బాగా పరిచయం, బాగా క్లోజ్ వాళ్ళకి. అంత మంచిగా అందరం పాజిటివ్ ఆరాలో వర్క్ చేసిన మూవీ ఇది. అండ్
ఒక మూవీకి వర్క్ చేయడం అంటే ముందు నమ్మకం ఇంపార్టెంట్. ఒక ఇంత పెద్ద ప్రెస్టీజియస్ బ్యానర్లో నాకు ఒక ఆపర్చునిటీ ఇవ్వడం అనేదే చాలా నా మీద నమ్మకం పెట్టారు సాహు గారు అండ్ అర్చన గారు. థ్యాంక్ యూ సో మచ్, ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఒక డైరెక్టర్, ఒక ఆర్ట్ ఫామ్, ఒక డైరెక్టర్ ఒక ఎంతో ఇష్టపడి చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో ఒకటి ఉంటుంది, విజ్డమ్. చాలా ఆర్ట్ స్కిల్ ఉపయోగించి దాని ద్వారా వాళ్ళ వర్క్ని చూపించుకోవాలి. సో దానికి ఎంతో టీం ఉండాలి. సో ఒక ధైర్యంగా వాళ్ళ కోసం ఒక టెక్నీషియన్, చీఫ్ టెక్నీషియన్ అయిన మ్యూజిక్ డిపార్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు మూవీకి. సో అంత నన్ను నమ్మడం కౌశిక్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా అందరూ అంత నమ్మకంగా ఉండడం వల్లే బయటకు వచ్చింది ఒక అవుట్పుట్ నా నుంచి. నేను ఒక కాన్ఫిడెన్స్గా ఉండాలి అంటే అందరూ నా మీద నమ్మకంగా, నా మీద కాన్ఫిడెన్స్ చూపించాలి. అది ప్రజెంట్ చేసే ప్రాసెస్ కూడా ఎంతో కంఫర్ట్ ఇస్తుంది. నేను ఎప్పటికీ మర్చిపోలేను. అర్చన గారు, సాహు గారు ఎంతో కంఫర్టబుల్గా, అసలు నాకు ఎప్పుడు కంఫర్ట్ జోన్ క్రియేట్ చేశారు. అది ఎప్పటికీ మర్చిపోలేను. అండ్ ఇదంతా ఒక పిల్లర్ లాగా నాకు సపోర్టివ్గా ఉంటున్న కనిష్కకి చాలా థ్యాంక్ యూ సో మచ్. ఈ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను నేను. అండ్ నా మ్యూజిక్ టీమ్ అవ్వచ్చు, చాలా టైం ఎక్కువ తీసేసుకుంటున్నాను. అండ్ మా తల్లిదండ్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి గుణం అనేది చాలా మనం పెంపకంలోనే వస్తుంది. సో నేను ఎప్పుడు ఎవరికి ఇబ్బంది కూడా పెట్టిన మూమెంట్ లేదు. ఎప్పుడు నా లైఫ్ నేను లీడ్ చేస్తూ ఉంటా. సో దీనికి నా మైండ్ సెట్కి ఒక మంచి స్ట్రాంగ్గా ఒక ఫౌండేషన్ నాకు నేనుగా ఎప్పుడు సాటిస్ఫైడ్గా బతకాలనుకుంటా. దానికి అంత బాగా క్రియేట్ చేసిన తల్లిదండ్రులను ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. ఇంకా చెప్పుకుంటూ పోతే గంటలు చెప్తానేమో. బట్ థ్యాంక్ యూ సో మచ్. టైం అంతా వేస్ట్ అయిపోతుంది, ఇంకా చాలామంది మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఇంతవరకు RX100 నా ఫస్ట్ మూవీ, అప్పటి నుంచి ఇప్పటి వరకు RX100, SR కళ్యాణ మండపం, వినరో భాగ్యం, విష్ణు కథ, మహాసముద్రం, చాలా మూవీస్, నేను చేసిన ప్రతి మూవీని ఆదరిస్తూ వచ్చారు ఆడియన్స్ అందరూ. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆదరణ దొరకడం అనేది చాలా అదృష్టం. అండ్ చాలా రెస్పాన్సిబుల్గా నెక్స్ట్ మూవీస్ కూడా చేస్తుంటే ఈ మూవీ మీరు అందరికీ 100% నచ్చుతుంది. ఎందుకంటే చాలా ఆర్గానిక్గా ఇష్టపడి చేసిన అటెంప్ట్ అండి. ఈ హారర్ మూవీ నాకు ఇంత ఒక కొత్త జానర్ ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా మంచి ఆపర్చునిటీ ఇది. నేను నా బెస్ట్ ఎంత చేయగలితే అంత చేశాను. మూవీ చూసినప్పుడు ప్రతి హై మూమెంట్, ప్రతి 5 నిమిషాలకి మీకు ఒక హై మూమెంట్ ఉంటుంది. ఫస్ట్ 10 నిమిషాల నుండే సినిమా పరిగెడుతుంది. అండ్ వెరీ కాన్ఫిడెంట్, నేను చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నచ్చితే మాత్రం ఖర్చు లేని పని కాబట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి చెప్పండి పాజిటివ్గా. సో 100% రీచ్ మీ అందరి మౌత్ టాక్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఈ కాలంలో. సో ఆ సపోర్ట్ ఎంతోమంది క్రియేటివ్ ఆర్ట్ ఫౌండేషన్కి హెల్ప్ అవుతుంది. ఇంకొక రెస్పాన్సిబుల్గా ఇంకొక గొప్ప సినిమా, ఇంకొక మంచి సినిమాకి ఒక చాలా పాజిటివ్ ఆరాతో వర్క్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మన్మధుడు 2 తర్వాత మీతో మళ్ళీ మీ యాంకరింగ్ దానిలో చేస్తున్న ఇంకొక మూవీ అనుకుంటా ఇది. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్ యూ అండి. చేతన్ గారు ఒకసారి ఇటు రండి. ఇందులో నుంచి ఏదైనా ఒక ఐటెం తీసుకొని ఇక్కడ ఉండేటువంటి టీంలో ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారో చేయండి. చూడండి, అందమైనటువంటి పుర్రలు ఉన్నాయి, బ్లడ్ ఉంది. ఏం కావాలి మీకు? శ్మశానం నుంచి డైరెక్ట్గా తీసుకొచ్చాం. తీసుకోండి. ఇదేనా? ఓకే. ఎవరికి, ఎందుకు? ఇది నాకు నేను డెడికేట్ చేసుకుంటా. మీకు మీరే ఎందుకంటే ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఎందుకంటే మనలో ఉన్న ఈవిల్, మనలో ఉన్న స్కిల్, ఎవ్రీథింగ్ మన స్కల్లో ఉంది. స్కల్లో ఉంటుంది అనుకుంటా. వావ్! ఈ రోజే మనకి కిష్కింధపురిలో తెలిసినటువంటి విషయం, మన స్కిల్ ఎక్కడుంది? స్కల్లో ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కావాలంటే పట్టుకెళ్ళచ్చు. ఇది సూప్ బౌల్. నాకుంది. ఓకే, ఇదిగో నీకు లేదుగా, పట్టుకో. ఓకే, ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి మన డైరెక్టర్, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు గారికి స్వాగతం పలుకుతున్నాము. బుచ్చిబాబు గారు, వెరీ హార్టీ వెల్కమ్. రండి చేతన్ గారు. ఒక్కటి మర్చిపోయాను, సారీ. ఏం పర్లేదు, రండి. విజువల్ ట్రీట్ లేకపోయిందంటే మ్యూజిక్ ఇంత బాగా వచ్చుండేది కాదు. చిన్మయి ఎక్స్ట్రాడినరీ డిఓపి వర్క్. నేనైతే చాలా, నాకు ఇన్స్పిరేషన్ పాయింట్ క్రియేట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బెస్ట్ టీమ్తో వర్క్ చేశాను నేను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చేతన్ గారు. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ రీ రికార్డింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ అలాగే మా పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు గారికి స్వాగతం పలుకుతున్నాము. వీఆర్ వెయిటింగ్ ఫర్ పెద్ది. రామ్ చరణ్ గారి పెద్ది సినిమాని అతి త్వరలోనే తీసుకురాబోతున్నటువంటి డైరెక్టర్. అలాగే సతీష్ గారికి కూడా స్వాగతం పలుకుతున్నాము. సతీష్ గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ.
కిష్కింధపురి సినిమా మేకింగ్ వీడియో ఒకసారి చూసేద్దాము. లెట్స్ హావ్ ద వీడియో ప్లీజ్. బుచ్చిబాబు గారు బాగున్నారా? చాలా దడగా ఉందా మీకు? మీకు హారర్ సినిమాలంటే భయమా? అయితే మీరు ఖచ్చితంగా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడాలి. మిమ్మల్ని పలకరించడానికి ఎవరో ఎదురు చూస్తూ ఉన్నారు చాలాసేపటి నుంచి. రండి మీరు వేదిక మీదకి. మామూలుగానే ఆయనకి మైక్ అంటేనే భయం. ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. కూర్చో కూర్చో కూర్చో. దయ్యానికి కొన్ని పద్ధతులు కూడా వచ్చు. ఓకే, సో ఇప్పుడు కిష్కింధపురి ట్రైలర్ చూడడానికి రెడీగా ఉన్నారా? మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి మాస్ అపీల్తో అనుపమ పరమేశ్వరన్ గ్లామరే కాకుండా దయ్యంలాగా భయపెట్టినటువంటి సన్నివేశంతో ట్రైలర్. లెట్స్ హావ్ ది ట్రైలర్ ప్లీజ్. ఊరికి ఉత్తరాన, దారికి దక్షిణాన, పశ్చిమ దిక్కు ప్రేతాత్మలన్నీ పేరు వినగానే తూర్పుకు తిరిగే ప్రదేశం. అదిరిపోయింది కదన్నా? ఏమదిరింది? నీకేమర్థమైంది? అదే అన్న, ప్రేతాత్మ దాని పరిచయం. దెయ్యాల మీద క్యూరియాసిటీ ఉన్న వాళ్ళందరినీ ఒక దెయ్యాల కొంప తీసుకెళ్లి దాని వెనకున్న కథ ఏంటని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఒక వాకింగ్ పిలుస్తారన్న. వెల్కమ్ టు కిష్కింధపురి గోస్ట్ వాకింగ్ టూర్. ఉంది, ఇక్కడేదో ఉంది. ఉంది కాబట్టే వచ్చాం. ఎక్కడుంది? సువర్ణమాయకు విచ్చేసినందుకు ధన్యవాదములు. బ్రతుకు మీదెంత తీపున్న వాళ్ళు బ్రతకడానికి అర్హులే కాదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మనకేం కాదు కదా? ఎవరికి ఏం కాదు, కానీ ఆ రాక్షస శక్తిని ఎవ్వరూ ఆపలేరు. వామనుడిగా పుట్టిన ముల్లోకాలకి ఎదగలిగిన త్రివిక్రముడి బలం తన మీద తనకున్న నమ్మకం. నీ మృత్యు కోశను, నీ ఆత్మ భోక్తను. ఈ పాటని కోరిన శ్రోతలు మంచి వెరైటీ సబ్జెక్ట్ని ఎంచుకున్నారు ఈసారి మా డైరెక్టర్ కౌశిక్ గారు. చావు కబురు చల్లగా లాంటి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి డైరెక్టర్ కౌశిక్ పెగలపాటి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము. విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ డైరెక్టర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మీరు ఇంత బాగా చెప్తారని తెలుసుంటే అన్ని వాయిస్లు ఎత్తికేవాడిని కాదు కదండి. అదిరిపోయింది అసలు. యా, సో
అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. సుష్మిత గారికి, బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియట్లేదు కానీ నేను చావు కబుర్ చల్లగా అయిపోయిన తర్వాత ఒక 3 years తర్వాత నాకు ఒకరోజు షైన్ స్క్రీన్స్ నుంచి కనిష్క గారు కాల్ చేశారు. చేసి కౌశిక్ నాకు ఎప్పటి నుంచో ఇట్లా ఉంది అంటే నీతో వర్క్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, సో ఒకసారి రేపు సాహు గారికి కథ చెప్తావా అని అడిగారు. సాహు గారికి కథ చెప్తా అంటే ఎందుకు చెప్పను, ఆబ్వియస్లీ చెప్తాను, అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ నుంచి కథ చెప్తావా అని పిలుపు వస్తే ఖచ్చితంగా చెప్తామని వెళ్ళి నరేట్ చేశాను. విన్న వెంటనే సాహు గారికి చాలా నచ్చింది, కనిష్క గారికి నచ్చింది. సో వాళ్ళిద్దరూ హ్యాపీ. కొన్ని రోజులకి అర్చన గారికి నరేట్ చేశాను. అర్చన మ్యామ్ కూడా విని చాలా ఎక్సైట్ అయ్యారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మెయిన్ ఏంటంటే జనరల్గా ఇంట్లో ఎంత సాహు గారికి నచ్చినా అర్చన గారికి నచ్చితే దాని సపోర్ట్ వేరేలా ఉంటుంది కదా. సో అలా అందరికీ నచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది. అండ్ ప్యారల్గా కొన్ని రోజుల తర్వాత నాకు బెల్లంకొండ శ్రీనివాస్ గారు కథ వినడం జరిగింది. ఆయన కూడా ఇమీడియట్లీ నచ్చిందని చెప్పారు. యాక్చువల్లీ నాకు ఆయనతో ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంది, అది షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఏంటంటే టైసన్ నాయుడు షూటింగ్ అప్పుడు నేను ఫస్ట్ టైం ఆయన కలిసాను. దాని తర్వాత కొంచెం ఇంటరాక్షన్ చేసాం, కొన్ని రోజులు మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఒకరోజు నేను జూబ్లీహిల్స్ దగ్గర కారులో వెళ్తుంటే ఎదురుకుండా నుంచి ఒక రేంజ్ రోవర్ వచ్చి ఆగింది. నేను హార్న్ కొడుతున్నా, అవతల పక్క ఆ కారు నుంచి ఒక మనిషి హార్న్ కొడుతున్నారు. జరగట్లేదు, నాకు పక్కకి వెళ్ళడానికి ప్లేస్ లేదు, అతనికి పక్కకి వెళ్ళడానికి ప్లేస్ లేదు. సో ఎంతసేపటికి నేను జరగట్లేదు, తను జరగట్లేదు. తర్వాత ఆ రేంజ్ రోవర్ కారే అలా పక్కకి వెళ్ళి అందులోంచి విండో డౌన్ చేస్తే భయ్యా ఏంటి బ్రదర్ ఎక్కడికి అన్నాడు. ఏంటి బ్రదర్ ఎక్కడికి అన్నాడు. చూసి నేను షాక్, అమ్మని చిచి నేనేమో ఎదురుకుండా ఈయన వచ్చాడు, నేనేమో మరి అలా జరగకుండా ఉన్నాను అనుకున్నా. దెన్ ఐ మెసేజ్డ్ హిమ్, ఆఫ్టర్ విచ్ మేము కలిసాము, అలా కథ చెప్పడం జరిగింది. తనకి చాలా నచ్చింది, ఇమీడియట్లీ సినిమా చేస్తానన్నారు. సో అలా ఈ ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అయింది. సో బేసిక్గా ఒక సినిమా తీయడం అనేది ఒక డైరెక్టర్కైనా ప్రొడ్యూసర్కైనా ఎవరికైనా ఒక సినిమా తీయడం అనేది ఎగ్జామ్ రాయడం లాంటిది. సో నేను ఈ ఎగ్జామ్ రాయడానికి నాకు హాల్ టికెట్ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, నన్ను నమ్మి నాకు ఎగ్జామ్ ఫీజు కట్టిన మా సాహు గారికి, అరే ప్రీవియస్ ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాడే మళ్ళా ఈసారి పాస్ అవుతాడో లేదో అని ఏమాత్రం ఆలోచించకుండా వీడు గుడ్ స్టూడెంటే, వీడు ఎగ్జామ్ రాసి పాస్ అవుతాడు అని ఇద్దరు నమ్మడం వల్లే ఈ ప్రాజెక్ట్ జరిగింది అంతే. సో ఎగ్జామ్ అయితే రాసేసాం. సో ఖచ్చితంగా డిస్టింక్షన్లో పాస్ అవుతామని అయితే నమ్ముతున్నాము. తర్వాత అనుపమ గారు ఆ ఎగ్జామ్ రాయడానికి మాకు సపోర్ట్ చేశారు. సో సో అండ్ ఐఎమ్ 100% షూర్ ఈ ఇద్దరి క్యారెక్టర్స్లో కాపీ కొట్టడం చిట్టించిందా లేదు, ఈ ఇద్దరు క్యారెక్టర్స్లో వాళ్ళిద్దరు తప్ప ఇంకెవరిని మీరు ఊహించుకోలేరు. సినిమా చూసిన తర్వాత వాళ్ళిద్దరికే టైలర్ మేడ్ అని నేను గ్యారంటీ చెప్పగలుగుతా. ఇద్దరు పర్ఫార్మెన్స్ చితగొట్టేశారు. ఇది నేను చెప్పడం కాదు, రేపు రాత్రి నుంచి ప్రీమియర్ స్టార్ట్ అయితే అప్పుడు మీరే చెప్తారు. అండ్ నా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వితౌట్ ఆల్ ఆఫ్ దెమ్ నేను ఏమీ చేయగలిగేవాడిని కాదు. అండ్ మా అమ్మ నాన్నకి థ్యాంక్ యూ, అలేఖ్యాకి థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్స్ లాట్ ఎవ్రీబడి. సో బేసికలీ సినిమా అంతా అయిపోయింది. ఆయన ప్రమోషన్స్లో స్టేట్మెంట్ ఇచ్చారు, 10 నిమిషాల తర్వాత మీరు ఎవరైనా ఫోన్ పట్టుకుంటే నేను సినిమా ఇండస్ట్రీ వదిలేస్తా అని. బాబో ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందామని నేను రాత్రి మళ్ళీ సినిమా చూసుకున్నాము. అస్సలు కంగారు లేదు, సినిమా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే 10 నిమిషాల తర్వాత వాళ్ళు ఫోన్లు పట్టుకుంటే మీరు కాదు నేనేస్తాము. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా డెఫినెట్గా సినిమా బాగా చేసాము అందరం, బాగా వచ్చిందని అందరం నమ్ముతున్నాము. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. డిఓపి చిన్మయ్కి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్కి, వాళ్ళిద్దరి వర్క్ చాలా స్టాండ్ అవుట్ అవుతుంది ఈ సినిమాలో. ప్రొడక్షన్ డిజైనర్ మనీషాకి, నిరంజన్ గారికి, ఎడిటర్ నిరంజన్ గారికి, అండ్ కుషన్ విఎఫ్ఎక్స్ చాలా బాగా చేశాడు. సో కో రైటర్ దర్హాస్ అండ్ అడిషనల్ స్క్రీన్ ప్లే బాలగణేష్, ఆర్ట్ డైరెక్టర్ శివకమేష్ గారు, మా లిరిక్ రైటర్స్ విశ్వనాథ్ గారు అండ్ పూర్ణచారి గారు, లక్ష్మణ్ గారు మా కో డైరెక్టర్, అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్. సార్ విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ ప్లీజ్. ఎందుకంటే వాళ్ళు సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా అయిపోయేదాకా ఫస్ట్ వాళ్ళే అందరికంటే ఎక్కువ కష్టపడేది. కాకపోతే వాళ్ళు బయటికి కనిపించరు, తొందరగా స్టేజ్ మీదకి రావాలి అందరూ. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఏంటి వీళ్ళిద్దరు తప్ప ఇంకెవరు లేరా? అవుట్పుట్లు వెళ్ళిపోయినాయి కదా ఆల్రెడీ. ఓకే సో మిగతా వాళ్ళు
ఆల్రెడీ సినిమా పనిలోనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ దెమ్. యా, అండ్ థ్యాంక్స్ అలాట్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ మీడియాకి కూడా మాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్న మీడియాకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన యూవీ మీడియా, థ్యాంక్స్ అలాట్ సార్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. యా, కౌశిక్ చెప్పండి. ఇంకా ఏమైనా చెప్పాలా? చెప్పండి. లేదు చెప్పండి. కాదు, ఇంతమందిని భయపెట్టడానికి సినిమానే చెప్తుంది రేపు. అవును, ఇంతమందిని మీరు భయపెట్టడానికి రెడీగా ఉన్నారు. మిమ్మల్ని భయపెట్టే విషయం ఏంటి? అంతే అంతే అంతే. నిజాలు అలా చెప్పకూడదు. ఇందాక మీరు మాట్లాడారు కదా, జెన్యున్గా భయం వేసింది. ఇంతమంది ఉంటే కూడా జెన్యున్గా భయం వేసింది. ఓకే. మాకు ఇంకో విషయం తెలిసింది, మీకు అలేఖ్య అన్న పేరంటే కొంచెం చిన్న షివర్ వస్తూ ఉంటుందని. అట్లేం లేదండి, ఇక్కడే ఉన్నట్టున్నారు కదా మీ ఆవిడ. భయపడాల్సిన అవసరం లేకుండానే చూసుకుంటుంది. సో అలాంటిదేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఒక సాంగ్ ఇప్పటి వరకు రిలీజ్ అవ్వలేదు. ఇందాక మన లిరిక్ రైటర్ గారు విశ్వనాథ్ గారు పాడారు. ఆ సాంగ్ ఒకసారి చూద్దామా? yes please. Let's have the song please. క్షేత్ర విభ్రాంత అసుర జరి విశ్వగర్భ దిగ్బంధ త్రితయ ద్యుతికాలగ్రస్త నిశ్శబ్ద కదన శిఖరాంత సంశయం భూత ప్రేత దుర్మార్గ నాశ కళి అస్త్ర శస్త్ర విధ్వంస యజ్ఞ హృది భూత నిర్దేశ ప్రమద సంక్లిష్ట భ్రమణ ప్రళయాంతకం శోక తప్త శృతి లోక తృప్తి విధి ఘోరయుక్త మితి ధీరయుక్తి శ్రుతి మృత్యునాశ కృతి మృగణ గమ్య ధృతి సంగ సంరక్షక ధీరోధరణం గంభీరోచితం మేధోజ్వలనం ఆరోహణం భీకరచలనం హం సంఘర్షితం భీషణపర్వం ఖం శంఖారావం సంఘర్షితం భీషణ
ఇంటెన్సిటీతో ఉండేటువంటి సాంగ్, అంతే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మన బెల్లంకొండ సాయి శ్రీనివాసు. సెప్టెంబర్ 12వ తారీఖున డెఫినెట్లీ సినిమాలో మనం ట్రైలర్లో చూసిన దాన్ని మించి ఏదో ఒక సర్ప్రైజ్ ఉందని అయితే అర్థమవుతుంది కౌశిక్. చిన్న చిన్నగా హింట్లు క్లూలు మాకు ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. త్వరలోనే మాకు మొత్తం సీక్రెట్ అంతా రివీల్ అయిపోతుంది ఆన్ సెప్టెంబర్ 12th. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి వచ్చేసినటువంటి సుష్మిత గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మన మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా మన శంకరవర ప్రసాద్ గారు పండగకు వస్తున్నారు. అతి త్వరలోనే మనకు అందించబోతున్నటువంటి సాహు గారికి అండ్ అలాగే సుష్మిత గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండి. సో ఈ సినిమాకి నాకు 2 మెయిన్ ఇంట్రెస్ట్ అండి. ఒకటి, ఇది మా అర్చన అండ్ సాహు గారి ప్రొడక్షన్, సో ఐ కుడెంట్ హ్యావ్ మిస్డ్ ఇట్. అండ్ ఇంకోటి ఏంటంటే నా మోస్ట్ ఫేవరెట్ జానర్ ఇస్ హారర్. సో ఇట్స్ మై పర్సనల్ ఇంట్రెస్ట్. భయం వేస్తుంది. నేను పెంచుకుంటున్నాను, మీరేం భయపడదు. ఏయ్ జాओ ఉదర్ జాకే కేలా కావో జాओ జాओ. ఓకేనండి, మీరు మాట్లాడండి. నీకు దురదొస్తే ఏం చేయను. వాట్ అ ఫ్యాబ్యులస్ ట్రైలర్, అసలు మైండ్ బ్లోయింగ్గా ఉండండి. And Kaushik, you have shown some intense visuals. It's fantastic. And a cute humor to touch to istu, you made it much more interesting. And Kishkinda Puri ane title tone manalni oka supernatural world loki easy ga audience andarni తీసుకెళ్ళిపోయారు. So that is a fabulous selection of title. And of course, Sai Srinivas and Anupama, you've given your best. I can already tell you've scared people so much, and he was scary without being, you know, that supernatural self. With your performance, you've done your best. And can't wait. Of course, the visuals and the music was fantastic. And can't wait to watch this film. And my very, very best to the cast and crew. And ee cinema super duper hit avvalani manaspurtiga korukuntunnanu, because Shine Screens nunchi ఏ సినిమా వచ్చినా please be assured that you will get the best production values. So thank you so much. Thank you so much. సుష్మిత గారు, మీకేంటంటే భయం తెలుసుకోవాలని ఉంది మాకు. వాట్ ఆర్ యూ స్కేర్డ్ ఆఫ్? ఇస్ దేర్ ఎనీథింగ్ దట్ యూర్ స్కేర్డ్ ఆఫ్? జనరల్ మన ఆడవాళ్ళకి పెద్ద భయాలు ఏమి ఉండవు. సారీ, మనం భయపడ్డం తప్ప భయపడడం అని ఉండదు. అలాగే నాన్నగారికి అమ్మ అంటే చిన్న భయం ఏమైనా ఉంటుందంటారా? ఇవాళే ఆ చిన్న షూట్లో ఒకటి జరిగింది. సాంగ్ షూట్ చేస్తున్నాము మన శంకర్ వరప్రసాద్ సినిమాకి. మా అమ్మ వచ్చారు ఇవాళ షూట్కి స్పెషల్గా. సో ఇప్పుడు దాకా బాగానే చేస్తున్నారు డాడ్. సడన్గా ఆవిడ వచ్చి కూర్చునేసరికి స్టెప్ కొంచెం అటు ఇటు అవ్వడం, స్టెప్ మర్చిపోవడం, ఇవన్నీ జరిగినాయి. సో ఐ థింక్ షీ హ్యాస్ అన్ ఎఫెక్ట్ ఆన్ హిమ్. ఎంత మెగాస్టార్ గారైనా భార్య అడుగు పెట్టేసరికల్లా ఎఫెక్ట్ ఆఫ్ వైఫ్. థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. సో ఇప్పుడే సుష్మిత గారు మాట్లాడేశారు. నెక్స్ట్ మనకి ఈ సినిమాని అండ్ అలాగే మా మెగాస్టార్ గారి సినిమాని కూడా అందించబోతున్న సాహు గారపాటి గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. సాహు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఇది ఓకే, థ్యాంక్ యూ. ఒక్కటే ఉందిరా నా దగ్గర, మళ్ళీ అడక్కు. సాహు గారు తెలిసిపోయింది ప్రొడ్యూసర్ అని. 2 నమస్కారాలు పెట్టాడు. డబ్బులు ఇచ్చామండి, అందుకనే వచ్చాడు. పేమెంట్ చేసాం. పేమెంట్ ఇచ్చేసారా? 2 కోతలకు అయిపోయాయి పేమెంట్. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన గెస్ట్కి, అడంగానే వచ్చిన బుచ్చిబాబు గారికి, సుష్మిత గారికి థ్యాంక్స్ అలాట్ అండి. కమింగ్ టు కిష్కిందపురి, ఈ కథ విన్నాక నేను సినిమా చూసుకున్నాము 2 days బ్యాక్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. హారర్ మూవీస్ మనకు చాలా వస్తూ ఉంటాయి. హారర్తో ఎలిమెంట్స్తో పాటు, థ్రిల్ ఫ్యాక్టర్స్తో పాటు ఒక బ్యూటిఫుల్ సోల్ ఉన్న కథ ఉందండి దీంట్లో. అది ఒక ఈవిల్ ఫోర్స్ కథ చాలా బాగా వచ్చింది బ్లెండ్ అయ్యి సినిమాతో. సో సినిమా అన్ని ఎలిమెంట్స్ దీంట్లో కవర్ అవుతాయి. నాట్ ఓన్లీ హారర్ కాదు, ఇట్స్ ఆల్ అదర్ ఫ్యాక్టర్స్ కూడా సినిమా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, సీజీ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. నేను మొన్న చెప్పినప్పుడు ఒక హాలీవుడ్ మూవీ స్టాండర్డ్లో ఉంటుంది మూవీ అయితే.
అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ అవర్ ప్రోడక్ట్. సో అందుకనే మేము షోస్ కూడా ముందే ప్లాన్ చేస్తున్నాము. అండ్ వన్ మోర్ థింగ్, మాతో పాటు మిరాయి సినిమా కూడా వస్తుంది. అండ్ ఐ విష్ మై బ్రదర్ తేజ సజ్జా ఆల్సో ఆల్ ది వెరీ బెస్ట్. సో 2 సినిమాలు బాగా ఆడాలి, సినిమాలు బాగా ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ముందుగా ఈ సినిమా కథ వినంగానే ఒప్పుకొని చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ గారికి, అట్లా అనుపమ గారు పర్ఫార్మెన్స్ మీరు చూశారు. సో డెఫినెట్గా వాళ్ళిద్దరికీ ఇది బెస్ట్ ఫిలిం అవుతుందని మేము అందరం నమ్ముతున్నాం. సో వీల్ వెయిట్ టు హియర్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఆల్సో ద సేమ్ థింగ్. అండ్ ఎల్లప్పుడూ నాకు మీడియా చాలా సపోర్ట్ చేస్తుంది. డెఫినెట్గా ఈ సినిమాకు కూడా దే హ్యావ్ పుట్ ఇన్ దేర్ 100% ఎఫర్ట్ అండ్ సపోర్ట్ టు మీ. అండ్ డెఫినెట్గా వాళ్ళ నమ్మకాన్ని ఈసారి అయితే వమ్ము చేయను. అండ్ ఐ ప్రామిస్ దట్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఈ మూవీలో పనిచేసిన వాళ్ళందరూ నేను తర్వాత పేరున మాట్లాడతాను. దే హ్యావ్ గివెన్ దేర్ బెస్ట్. అండ్ ఐ విష్ దెమ్ అండ్ విష్ మీ ఆల్సో ఆల్ ద బెస్ట్ ఫర్ ద మూవీ. థ్యాంక్ యూ. సాహు గారు, మిమ్మల్ని భయపెట్టిన హారర్ సినిమా ఏదండి? మీరు చూసినటువంటి హారర్ సినిమాల్లో మిమ్మల్ని భయపెట్టిన హారర్ సినిమా? అంటే నేను హారర్ సినిమాలు ఇష్టం అండి, కానీ మర్చిపోతూ ఉంటా. నాకు అదొక హ్యాబిట్ ఉంది. కాబట్టి మీరు చూసినటువంటి హారర్ సినిమాని మీరు మర్చిపోయారు. నేను చెప్పనా కొన్ని పేర్లు? చెప్పండి. చంద్రముఖి నా ఇష్టం అండి. నేను భయం అంటారేమో అనుకున్నాను. అర్థమైందండి మీకు, కౌశిక్ గారికి ఎందుకు కరెక్ట్గా కాంబినేషన్ కలిసిందో. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు నేల మీదకి వచ్చి నడిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అనుపమ పరమేశ్వరం లాగా ఉంటుంది. ముత్యాల పేర్చినట్టుగా నవ్వుతో, అందమైనటువంటి అభినయంతో, ఆ రింగుల జుట్టుతో మనల్ని ఇట్టే పడేసినటువంటి అనుపమ గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో. హలో, మీకేం కావాలి? ఇప్పుడే కదరా కలిసాం, అప్పుడే ఓపెన్గా ఫ్లోట్ చేసేస్తావా? నీ కళ్ళలో మ్యాగ్నెట్ ఉందేమో కానీ నేను మాత్రం ఐరన్ కాదు. బేసిక్లీ ఐమ్ ఎ గుడ్ బాయ్. చూసాం. మీరు పోలీస్ అని అనుకోలేదు. మరేమనుకున్నారు? ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్నారు అనుకున్నాను. ఐ లవ్ యూ. Actually, I'm also very famous and wanted. ఇక్కడైతే వెరీ మచ్ వాంటెడ్. Calm down. అట్లుంటది మనతోని. మరి కిష్కిందాపురి సినిమాతో సెప్టెంబర్ 12వ తారీఖున మనల్ని కలవడానికి వస్తున్నటువంటి అనుపమ నవ్విస్తుందా, కవ్విస్తుందా, భయపెడుతుందా మనకి ఇంకా తెలియదు. ఇన్వైటింగ్ అనుపమ ఆన్ స్టేజ్ ప్లీజ్. అనుపమ పరమేశ్వరన్, ద వెరీ టాలెంటెడ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అనుపమ టు ప్లీజ్ కమ్. రీసెంట్గానే పరదా అనేటువంటి సినిమా చేసింది, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. కంగ్రాచులేటింగ్ హర్ ఫర్ పరదా మూవీ. అలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ చేసినందుకు కంగ్రాచులేషన్స్ అనుపమ. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన వెల్ విషర్స్కి చాలా థ్యాంక్స్. చాలా ఎనర్జీతో చాలాసేపు నుంచి మీరు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇన్విటేషన్ రిసీవ్ చేసుకుని వచ్చిన బుచ్చిబాబు గారికి, సుష్మిత గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. సాహు గారు నమస్తే అండి. అర్చన మ్యామ్ నమస్తే అండి. వీళ్ళిద్దరితో నాది సెకండ్ ఫిల్మ్ అనమాట. ఫస్ట్ ఫిల్మ్ కృష్ణార్జున యుద్ధం. అప్పటి నుంచి నేను ఎప్పుడైనా ప్రొడక్షన్ ఫుడ్లో ఇంత ఒక ఫీజ్లా నేను ఎక్కడైనా తిన్నానంటే అది అక్కడి నుంచే, షైన్ స్క్రీన్ నుంచే. అక్కడ ఎక్కడ బయట తిని వచ్చినా సరే నేను అక్కడ ఫుల్ ఆ స్ప్రెడ్ మొత్తం ఫినిష్ చేసే పైకి వెళ్తాను.
సో అట్లాంటి ఫ్రమ్ ద బేసిక్స్ టు ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్ నౌ మీరు ఇప్పుడు ఆ స్క్రీన్ పైన చూస్తున్న ఆ ఫిల్మ్ అంత క్వాలిటీలో రావాలంటే ఖచ్చితంగా ఒక ప్రొడ్యూసర్ విల్లింగ్గా ఉండాలి. సో థ్యాంక్ యూ సాహు గారు అండ్ అర్చన మ్యామ్ ఫర్ మేకింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్, హ్యావింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద స్క్రిప్ట్ దట్ కౌశిక్ టోల్డ్ యూ. అండ్ కౌశిక్, నేను చాలా డైరెక్టర్స్తో వర్క్ చేశాను కానీ ఇంత కన్విక్షన్ ఉన్న ఒక డైరెక్టర్ని నేను ఎప్పుడు కలలేదు. అండ్ ఆ కన్విక్షన్ అప్పుడు నరేట్ చేసినప్పుడు ఎంత కన్విక్షన్ ఉందో అదే సేమ్ కన్విక్షన్ ఇప్పుడు ఉంది. అండ్ ఆన్ స్క్రీన్ పైన కూడా వీ కెన్ సీ ఇట్. ఐఎమ్ రియలీ 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 హ్యాపీ దట్ ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ వాట్ యూ సో జస్ట్ నౌ. ఇట్ మీన్స్ అ లాట్ అండ్ ఐ రియలీ హోప్ ఇంకా చాలా మంచి మంచి ఫిల్మ్స్ చేయాలి అండ్ యూ డెఫినెట్లీ విల్ రీచ్ దట్ ప్లేస్ అని నాకు తెలుసు. అండ్ థ్యాంక్స్ టు ది డైరెక్షన్ డిపార్ట్మెంట్. అండ్ ఇంకొక సినిమా మంచిగా ఉండాలంటే అందరు టెక్నీషియన్స్ చాలా ఇంపార్టెంట్, కానీ ఎస్పెషలీ హారర్ ఫిల్మ్ లైక్ దిస్ అంటే దానికి మన సినిమాటోగ్రఫర్ చిన్మయ్ గారు, చేతన్, మనీషా, like every single people, all our ADs, every single person on this set is very very important and వాళ్ళందరూ చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ ఖచ్చితంగా మీరు రేపు డే ఆఫ్టర్ టుమారో మీరు అది స్క్రీన్ పైన చూసినప్పుడు మీకు అది అర్థమవుతుంది. అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ దట్ యూ గైస్ ఆర్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ఇట్ బికాస్ ఇట్స్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ అ ఫిల్మ్ లైక్ దాట్. అండ్ కమింగ్ టు our dearest Kutti Boodam there, little one. Thank you for being in this film. నువ్వు చూడకు, నువ్వు A+ ఇది అడల్ట్ ప్లస్ ఫిల్మ్ ఇది, నువ్వు చూడకు థియేటర్కి వెళ్ళి, తర్వాత టీవీలో చూసుకో, సరేనా? ఓకేనా? ఇంకా సాయితో నాది సెకండ్ ఫిల్మ్. ఫస్ట్ ఫిల్మ్ ఇస్ రాక్షసుడు. ఐఎమ్ రియలీ రియలీ గ్లాడ్ దట్ వాజ్ సచ్ అ బిగ్ హిట్. అండ్ అట్లాగే నాకు ఆ సినిమాలో ఐ సా డిఫరెంట్ వర్షన్ ఆఫ్ సాయి. ఇప్పుడు దాకా చేసిన సినిమాస్లో రాక్షసుడులో సాయిస్ పర్ఫార్మెన్స్ ఇస్ లైక్ ఇట్ స్టాండ్స్ అవుట్. సో అట్లాగే ఐ థింక్ దిస్ ఫిల్మ్ ఆల్సో చాలా సటిల్గా చాలా ఒక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ సాయి మీరు చూడబోతున్నారు. సో ఐ రియలీ 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 విష్ యూ ఆల్ ది బెస్ట్, విష్ మీ ఆల్సో ఆల్ ది బెస్ట్. రాక్షసుడు లాగే ఇది కూడా మంచి హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇంకా ఇలాంటి చాలా చాలా మంచి, మీరు ఆల్రెడీ చాలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ట్రై చేస్తున్నారు. ఐ కీప్ వాచింగ్ గ్లిమ్సెస్ ఆఫ్ ఆల్ యువర్ ఫిల్మ్స్ వెన్ యూఆర్ అరౌండ్. సో ఇంకా చాలా మంచి ఫిల్మ్స్ మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ దిస్ కాన్స్టెంట్ సపోర్ట్. ప్లీజ్ డూ వాచ్ ద ఫిల్మ్. మీ జెన్యున్ ఒపీనియన్ మీరు చెప్పండి అండ్ వీ రియలీ హోప్ యూ లవ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్ వన్స్ అగైన్. అనుపమ గారు రండి, ఏదైనా ఒక ఐటమ్ డెడికేట్ చేద్దురు కానీ ఇక్కడ మీ టీం మెంబర్స్లో ఏంటది? ఒక ఐటమ్ డెడికేట్ చేయండి మీ టీం మెంబర్స్లో ఎవరికైనా, ఎందుకు చేస్తున్నారో చెప్పండి. నేను ఇది డొనేట్ చేస్తాను. ఇది నా మైక్ కదరా. ఇది డొనేట్ చేస్తాను. డొనేట్ చేస్తారా? ఎవరికి? కౌశిక్ టాలెంట్కి, ఇప్పుడు వేసుకున్న బట్టలకి ఇది కరెక్ట్గా సెట్ అవుతుంది. కౌశిక్ దీంతో ఒక డైలాగ్ కూడా చెప్పాలని నేను కోరుకుంటున్నాను. రండి కిందకి వెళ్దాం. కౌశిక్ రండి, ఒకసారి రండి. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మా డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అనిల్ గారు ఒక్క నిమిషం, అప్పుడే అయిపోయిందా? ఓకే, ఈయనే మన డైరెక్టర్ కౌశిక్ గారు. అనిల్ గారు నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. నేను ఆల్రెడీ స్పీచ్ అంతా అయిపోయింది, బట్ ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. యూట్యూబ్లో చూస్తాడు ఆయన. ఇది అనిల్ గారు, మా డైరెక్టర్ కౌశిక్ గారు, మన డైరెక్టర్ కౌశిక్ గారు. ఆయనే ఈ విగ్గు లోపల ఉన్నది ఆయనే. ఒకసారి పలకరించండి. హలో సార్. అలా కాదు, మీరు దయ్యం అయితే. నమస్కారం, బాగున్నారా? ఈ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఆయనకి స్పెషల్ ఎఫెక్ట్స్ ఏం అక్కర్లేదండి, నార్మల్గా ఆయన చెప్పినా కూడా అలాగే ఉంటుంది, స్కేరీగా ఉంటుంది. థ్యాంక్ యూ కౌశిక్ గారు. మీ ఆవిడ వెయిట్ చేస్తున్నారు, వెళ్ళండి.
థ్యాంక్ యూ. ఇలా ఇంకేం వెయిట్ చేసింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రిక్వెస్టింగ్ బోత్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్. సెప్టెంబర్ 12వ తారీఖున థియేటర్స్లో కలుద్దాము. అండ్ మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి మాట్లాడుకుందామా? ఫుల్ డెడికేషన్తో, డిసిప్లిన్తో చేసేటువంటి ప్రతి ఒక్క క్యారెక్టర్ని సూపర్గా పండించాలి అని తను పెట్టేటువంటి ఎఫర్ట్ ఇంత అంతా కాదు. మనం రాక్షసుడు సినిమాలో ఈ కాంబినేషన్ చూసాము. మళ్ళీ ఈ కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్లీజ్. పడవలోంచి గుర్రం దిగింది మావా. ఏంటి నన్ను ఎక్కడో చూసి లైక్ చేసావా? మీకెలా తెలిసిందండి? చెప్పారు. ఈ బాబుని నేను తీసుకెళ్ళి రేపు కోర్ట్ టైంకి తీసుకొస్తానే. చూడడానికి బాగా యంగ్ గా ఉన్నారు, అందుకే. థ్యాంక్ యూ. బెల్లంకొండ శ్రీనివాస్ ఇస్ ఎ యూనివర్సల్ హీరోగా అవుతాడు. Another star is born. Sai Srinivas. భయపెట్టేవాడికి భయపడేవాడికి మధ్య కవచల్లా ఒకడుంటాడ్రా, వాడే పోలీస్. మొదటి దెబ్బ మనం కొట్టకూడదు, ఒకవేళ కొడితే రెండో దెబ్బ కొట్టాల్సిన అవసరం ఉండకూడదు. నన్ను కామెంట్ చేస్తే కొట్టేస్తావా? చంపేస్తా. తను ఎన్నిసార్లు చూసినా ఫస్ట్ టైం చూస్తున్నట్లు అనిపిస్తుందమ్మా. స్వీటీ, లైఫ్లో నా ఇల్లు ఇంత కలర్ఫుల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదురా. దీనికి కారణం నువ్వు. I don't want to miss you in my life. I love you, Sita. వేటాడే మృగాల్ని వెంటాడి చంపడం నాకు ఇష్టం. చెప్పట్రా నువ్వు స్టార్ట్ చేసిన గేమ్ని ఫినిష్ చేయడానికి వచ్చిన విన్నర్ మీరా. తనని ఫినిష్ చేయాలని కాదు, టచ్ చేయాలని ట్రై చేసి ఉండండి. సవాల్ మీ అబ్బా, సవాల్ లెక్క పెట్టుకోవడానికి మీ తాతల దగ్గర. నువ్వు ఏడిస్తే వీడిని చంపేస్తా. అసలు వర్ధనం చంపడం నిండు భద్రత నా మీద నాకే కోప్పొచ్చి అసహ్యం వేసి నా రక్తం మరిగి నా కడుపు రగిలి చెట్టు మొదలుకేసి కొడితే పడతాను. చక్కగా పని రక్తం దారులై కాడుకుంటే ఆ రక్తం చూసుకుని నా కోపం సల్లారక వాడి మెడకి తాడు చుట్టి మేళ తీసి కుంచి 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 లాగితే కారుతున్న వాడి రక్తంతో వరదాన ఆత్మకి రక్తాభిషేకం చేస్తూ అలా వాడి ప్రాణం అనంత వాయువుల్లో కలిపేశాను. నీ మృత్యు కోశం, నీ ఆత్మ భోక్తను. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. సెప్టెంబర్ 12th కిష్కింధపురి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీంలో ఉండేటువంటి వాళ్ళందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ముందుగా ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. మనకి షైన్ స్క్రీన్స్ ద్వారా ఎన్నో బ్యూటిఫుల్ ఫిల్మ్స్ని అందించినటువంటి ప్రొడ్యూసర్ సాహు గారపాటి గారికి సూపర్ సక్సెస్ రావాలని ఆశిస్తూ వేదిక మీదకి ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. అలాగే డైరెక్టర్ కౌశిక్ పెగలపాటి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ డిఓపి చిన్మయ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ భరద్వాజ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎడిటర్ నిరంజన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఈరోజు మనీషా గారు ద ప్రొడక్షన్ డిజైనర్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.
అండ్ సుష్మిత గారు ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు. ఆవిడ్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే పెద్ద సినిమాతో త్వరలోనే మనల్ని కలవబోతున్నటువంటి డైరెక్టర్ బుచ్చిబాబు గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. మన శంకరవరప్రసాద్ గారు పండగకు వచ్చేస్తున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అనిల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. F1, F2, F3లు F4లు ఎంటర్టైన్మెంట్కి మాత్రం డోకా ఉండదు. సంక్రాంతికి వచ్చినా దీపావళికి వచ్చినా ఎంటర్టైన్మెంట్ మాత్రం గ్యారంటీ. మా అనిల్ రావిపూడి గారికి స్వాగతం. అలాగే పెద్ద నిర్మాత కిలారు సతీష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇక బిగ్ టికెట్ అండ్ మన బుకింగ్స్ అన్నీ ఓపెన్ చేసేస్తున్నాము. సెప్టెంబర్ 12వ తారీఖున మనం థియేటర్లో కిష్కింధపురి సినిమాని చూడబోతూ ఉన్నాము. Inviting the beautiful heroine Anupama Parameshwaran to please come onto the stage once again. అలాగే అశ్విని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అశ్వి ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్ అనుపమ గారు వెల్కమ్. ఇక ladies and gentlemen, let's put our hands together for our hero Bellamkonda Sai Srinivas garu. ఒక గ్రూప్ పిక్చర్ ప్లీజ్. వన్ గ్రూప్ పిక్చర్. కొంచెం ముందర లైటింగ్ ఇక్కడ ఉంది కరెక్ట్గా ప్లీజ్. మా పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారు అండ్ అలాగే జంగ్లీ మ్యూజిక్ రిప్రజెంటేటివ్ ఎనీబడి టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అర్చన గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. Okay, one. ఓకే ఒక ఓకే. సో ఇప్పుడు ఈరోజు మా స్పెషల్ గెస్ట్లు బుచ్చిబాబు గారు అలాగే అనిల్ గారు టు ప్లీజ్ కమ్ బిగ్ టికెట్ లాంచ్ చేయడానికి. అనుపమ గారు అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు రండి, ఇలా రండి. అనుపమ గారు ప్లీజ్ జాయిన్. కౌశిక్ గారు అండ్ సాహు గారు 1 సెకండ్. ఎస్ బుచ్చిబాబు గారు మీ డౌట్స్ ఏంటి? దెయ్యం గట్ట లేదు కదండి. మీ పక్కనే ఉందండి దెయ్యం. ఓకే బుచ్చిబాబు గారు ఒకసారి చెయ్యి లోపల పెట్టి బిగ్ టికెట్ తీయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రెడీ 1 2 3 గో. ఏం లేదు, కమ్ ఆన్. రెడీ 1 2 3 గో. నమస్కారం.
బయటకు రాలేడు, వాడు సమాధిలోకి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఒక్కసారి మధ్యలోకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రండి. హాయ్, నైట్ కలుద్దాం మళ్ళీ. ఓకే. థ్యాంక్ యూ. ఈ ఫస్ట్ టికెట్ నాకేనండి. థ్యాంక్ యూ సో మచ్. 12వ తారీఖు థియేటర్కి వెళ్ళిపోదాము. బుచ్చిబాబు గారు భయపడ్డారా? అందరికీ నమస్కారం అండి. నేను మామూలుగా చిరంజీవి గారు చెప్పినట్టు నేను నేర్చుకొచ్చినాయి 4 మొక్కలు, ఈ దెయ్యం చూసి మర్చిపోయాను. బాగుంటుంది. అందరికీ నమస్కారం అండి. నాకు సాహు గారు అంటే చాలా ఇష్టం. అంటే ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు, ఎప్పుడు సినిమా గురించే మాట్లాడుతూ ఉంటారు. చాలా రోజులైంది స్టేజ్ ఎక్కి, మామూలుగా భయంగా ఉంది, కానీ బాగుంటుంది సినిమా, చూద్దాం. ఓకే. బెల్లంకొండ శ్రీనివాస్ గారు, అంటే మీ ఎనర్జీ కానీ మీ కష్టపడడం కానీ మేము చూస్తూ ఉంటాం కదా, చాలా 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 ఎఫర్ట్స్ పెడతారు సినిమా కోసం. మీ రాక్షసుడు ఎంత పెద్ద హిట్ అయింది, ఇది కూడా అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. మామూలుగానే విలన్స్ అందరూ మీరు భయపడుతుంటారు, అలాగే మీరు భయపడుతుంటే కొత్తగా ఉంది. అనుపమ గారు మీరు స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటేనే ఏదో ఉంటుంది దాంట్లో ఆ స్పెషల్. మీరు భయపడుతున్నారు అంటే మిమ్మల్ని ప్రేమిస్తూ భయపడతాం ఈ సినిమాలో, తెలిసిపోతుంది ముందే. మామ రండి. అంటే ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. సినిమా తీసి డైరెక్టర్ కాన్ఫిడెంటే సినిమా ఎప్పుడన్నా సరే. ఇంత స్టైల్గా ఉండి ఇంత అలా ఉన్నాడంటే సినిమా హిట్ అయిపోతుందని ముందుగానే తెలిసిపోతుందండి. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. అనిల్ గారు మీ గురించి మాట్లాడుతున్నా సార్, మీరు లవ్ యూ అంతే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ది బెస్ట్ అండి టీం అందరికి. బుచ్చిబాబు గారు, మీకు ఏమంటే భయం అండి? మీకు ఏమంటే భయం? దెయ్యం అంటే భయం అండి. నేను దిల్షునార్లో ఉన్నప్పుడు చంద్రముఖి సినిమా చూడడానికి వెళ్ళాను. 2 కాళ్ళు చైర్లో పెట్టుకునే సినిమా అంతా చూశాను. అంత భయం నాకు. అంటే ఇది నిజంగా అంటే వచ్చేస్తుంటే మా ఫ్రెండ్ 11:30 12:30 షో అయింది. మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేశా, మామ వస్తున్నాను డోర్లు తీసి పెట్టరా అని. ఆ రింగ్ టోన్ ఏంటంటే పారా అంతే. అమ్మ టెన్షన్, ఇవన్నీ మనకే తగులుతారా బాబు జాగ్పట్లు అనుకున్నా. మీకు ఒక ఛాలెంజ్, కిష్కింధాపురి సినిమాని మీరు ఒంటరిగా చూస్తారా? ఇది మీరే మాట్లాడుతున్నారు, నేను డబ్బింగ్ అనుకున్నా. థ్యాంక్ యూ. కిష్కింధాపురి సినిమాని మీరు ఒక్కళ్ళే థియేటర్లో కూర్చొని చూస్తారా? లేదండి, నేను ఫ్రెండ్స్ స్టైల్ చూస్తా. థ్యాంక్ యూ. అనిల్ రావిపూడి గారు. గుడ్ ఈవినింగ్ ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కిష్కింధాపురి టీం అందరికీ బెస్ట్ విషయం చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా డైరెక్టర్ థ్యాంక్స్. సో డైరెక్టర్ కౌశిక్, సో ఆల్ ద బెస్ట్ కౌశిక్. సో ప్రమోషన్స్లో అంటే హారర్ సినిమా అంటే థియేటర్కి వెళ్ళాక భయపడతారు, వీళ్ళు ప్రమోషన్స్లోనే భయపెడుతున్నారు. సో ప్రిపేర్ చేశారు ఆడియన్స్ని సినిమాలో ఏ ఉండబోతుందని. అండ్ వెరీ గుడ్ కౌశిక్, ఆల్ ద బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్. పండగకు వస్తున్నాం పక్కా వస్తున్నాం. అలాగే అనుపమ, ఆల్ ద బెస్ట్ అండ్ డూయింగ్ డిఫరెంట్ జోనర్స్. అండ్ ఈ ఫిలిం నీకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. అలాగే శ్రీనివాస్ గురించి చెప్పాలంటే చాలా ఫంక్షన్స్లో చెప్తూనే ఉన్నాను, వెరీ 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 హార్డ్ వర్కింగ్ మెంటాలిటీ ఉన్న హీరో. ఖచ్చితంగా తను ఎప్పటి నుంచో వెయిట్ చేసిన ఒక బిగ్ సక్సెస్ ఈ సినిమాతో తనకి ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సీను. థ్యాంక్ యూ. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్స్ సాహు గారు పాటి అండ్ సుష్మిత కొనదల గారు ఇక్కడ ఉన్నారు. హలో అండి. అండ్ సాహు మాది ఒక 8-9 ఇయర్స్ నుంచి జర్నీ. అండ్ ఫస్ట్ ఫిలిం భగవంత్ కేసరితో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఫిల్మే మాకు లైఫ్లో ఒక మెమరబుల్గా అయింది. అండ్ నౌ
నెక్స్ట్ సినిమా నెక్స్ట్ సినిమా ఇప్పుడు చిరంజీవి గారితో, సో మన శంకర్ ప్రసాద్ గారు అని చెప్పి మళ్ళీ ఆయనతోనే చేస్తున్నాం. అండ్ సో ఈ సినిమా ఆయనకి బాగా డబ్బులు వచ్చి సో ఏదైనా గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను నాకు. సో మా సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయ్యే ముందే ఈ సినిమా డబ్బులతో నాకు మంచి గిఫ్ట్ ఇస్తాడని అనుకుంటున్నాను. సో సాహు బ్రదర్, ఆల్ ద బెస్ట్. అచ్చే బ్రదర్. బ్రో ఎప్పుడు గిఫ్ట్ గురించే మాడతావేంటి బ్రో? నాకు గిఫ్ట్లు అంటే చాలా ఇష్టం బ్రో. ఐ లవ్ గిఫ్ట్స్. ఇచ్చి నేనేమైపోతా బ్రో? ఇచ్చి నేనేమైపోతా ఆలోచించావా? నువ్వు ఇవ్వాలి బ్రో, నన్ను బాగా చూసుకోవాలి. అంటే గిఫ్ట్లు ఇచ్చే అంత పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. వచ్చి కొద్దిగా ముందు రిలీజ్ చేయకూడదు పెద్ద, ఓ 2 నెలల ముందు వద్దులే. ముందంటే మళ్ళీ సంక్రాంతికి వచ్చావు, సంక్రాంతికి మేము ఉన్నాం అక్కడ. సో ఆల్ ద బెస్ట్ బుచ్చి, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పెద్ది. అండ్ థ్యాంక్ యూ. అండ్ సో దట్స్ ఆల్ టీమ్ అందరికీ. వన్స్ అగైన్ నాకు చాలామంది హారర్ సినిమాలు అంటే భయపడతాను. నాకు అసలు హారర్ సినిమాలు అంటే భయమే లేదు, ఎందుకంటే నేను హారర్ సినిమాలు చూడను. నేను ఒక్కనున్నా చూడను, 100 మందిలో కూడా చూడను. ఒకే ఒక సినిమాకి వెళ్ళా, భూత్ అని రామ్ గోపాల్ వర్మ గారు తీసిన సినిమా, అంతే ఫట్, అదే లాస్ట్. ఇంకా లైఫ్లో మళ్ళీ హారర్ సినిమాలు థియేటర్లో అడుగు పెట్టలా. ఖచ్చితంగా ఇది చూడకూడదు అనుకుంటున్నాను, కానీ సాహు కల్లోకి వచ్చి ఒక డెవిల్ లాగా వచ్చి తీసుకెళ్తాడు అనుకుంటున్నాను నేను. సో సాహు కోసం ఈ సినిమా చూస్తా. సో ఐల్ ట్రై. సో మీరు చెప్పకనే చెప్పేశారు మీకు హారర్ సినిమాలు అంటే భయం అని. చాలా ఇష్టం, అందుకే చూడండి. ఇష్టం కాబట్టి చూడరు. అలాంటి ఇష్టాలు వేరే దేని మీదైనా ఉన్నాయా మీకు, అంటే భయాలు? అలాంటి ఇష్టాలా? వేరే భయాలు ఏమీ లేవా? వేరే భయాలు ఏమీ లేవా? లేవు, వేరే భయాలు ఇంకా వేరే ఏం లేదు, ఇది ఒకటే. సో కిష్కింధపురి అయితే చూడబోతున్నారు మీరు? తప్పదు, చూడాలి. ఓకే. ఎందుకంటే మా హీరో. సరే గిఫ్ట్ ఇస్తానని అడగ, చూద్దాం. ఇప్పుడు సడన్గా దయ్యం మీ ముందు ప్రత్యక్షం అయ్యింది అనుకోండి, నేను కాదు దయ్యం, పాట పాడమని అడిగింది అనుకోండి, మీరు ఏ పాట పాడతారు? దయ్యం ప్రత్యక్షమై పాట పాడమంటే? ఏది? దయ్యం ప్రత్యక్షమై పాట పాడమంటేనా? దయ్యం ప్రత్యక్షం అవ్వదు, అది తిరుగుతుంది అక్కడే, పక్కన తిరుగుతుంటే. yes like this. 2 ఆప్షన్స్ ఇస్తుంది దయ్యం. వెళ్ళిపోరాదా వెళ్ళిపోరాదా, థ్యాంక్ యూ. ఉండిపోరాదాకి రివర్స్. దానికన్నా ఇంకో పాట ఉంది మా దగ్గర, గోదావరి గట్టు మీద అది పాడితే అది నాతో డ్యాన్స్ చేస్తుంది, ఎందుకు అవసరం? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఫిల్మ్ టూ. థ్యాంక్ యూ. అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టు ప్లీజ్ స్పీక్ నౌ. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి విచ్చేసిన పెద్దలకి, మీడియా అభిమానులకి, అలానే సినిమాని ప్రేమించే అభిమానులందరికీ, నన్ను ఇష్టపడే అభిమానులందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అండ్ అలానే స్టేజ్ని అలంకరించిన పెద్దలు అనిల్ రావిపూడి గారికి, అలానే బుచ్చి గారికి థ్యాంక్ యూ అండి. నిజంగా మీరు వచ్చి మా సినిమాని సపోర్ట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అలానే సుష్మిత గారికి థ్యాంక్ యూస్ మ్యామ్. మీ అందరూ వచ్చి, మేము ఎంతో కష్టపడి ఈ సినిమాని చాలా ప్యాషనేట్గా ఒక కొత్త జానర్, మన తెలుగు ఆడియన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకున్నాం. సో వాళ్ళు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అనిల్ గారు. మీ అందరి సినిమాలకి మేము ఆల్రెడీ చాలా పెద్ద ఫ్యాన్స్. నేను అదే అనుకుంటాను, ఎప్పుడైనా ఒక మంచి పాయింట్ అయినా, ఒక ఆర్ట్ సినిమా అయినా చాలా ఇంపాక్ట్ఫుల్గా కమర్షియల్గా చెప్తే దాని రీచ్ వేరనమాట. ఇప్పుడు సంక్రాంతికి వస్త్రంలోనే సార్ క్లైమాక్స్ ఇచ్చారనమాట, గురువుల్ని గౌరవించాలని. మీరు నమ్మరు, ఆ సినిమా నేను ఎంత ఎంజాయ్ చేశాను. ఆ సినిమా చూశాక తర్వాత నేను మా గురువులు, నాకు ఎవరైతే యాక్టింగ్ నేర్పించారో సౌరభ్ సచ్దేవ గారు, అలానే అరుణ భిక్షు గారిని పిలిచి కాల్ చేసి, మ్యామ్ మీరు నా సినిమాలో యాక్ట్ చేయాలని కోరుకున్నాను అనమాట. దట్ ఈస్ ద ఇంపాక్ట్ యూ సార్. హైందవ సినిమాలో వాళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ ద ఇంపాక్ట్ యూ క్రియేట్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు అలాంటి మంచి పాయింట్లు చెప్తూ మమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే బుచ్చి గారు సార్, మీ ఫస్ట్ సినిమాకి పెద్ద ఫ్యాన్లు అయిపోయాం. ఇంకా ఒక షార్ట్ పెట్టారు కదా, చాలాది ఆల్రెడీ ట్రైలర్గా ఒక షార్ట్ పెట్టారు కదా, ఆ షార్ట్ తోటి నాకు తెలిసి లక్షల టికెట్లు తెగిపోతాయి. సో మీ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అయ్యి, మా సతీష్ గారికి కూడా చాలా 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 పెద్ద హిట్ అయ్యి అందరికీ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే కిష్కింధపురి గురించి చెప్పాలంటే సెప్టెంబర్ 12న వస్తుందండి.
భయ్యా భయపడటం కూడా ఆర్టే. ఈ సినిమాతో మిమ్మల్ని అందరినీ భయపెడతాం, అలరిస్తాం. సో డెఫినెట్గా మీరు ఒక మంచి విజువల్, అలానే ఒక మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్ చూస్తారు. ఇంత మంచి కథ చూసారని కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మీకు. ఇంత మంచి కథ చేసుకున్న మా కౌశిక్ గారికి భయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచి కథ నా దగ్గర తీసుకొచ్చినందుకు, ఇంత బాగా తీసినందుకు నిజంగా ప్రౌడ్ ఆఫ్ యూ. ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత చాలా మీరు మంచి హైట్స్కి వెళ్తారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా తర్వాత మీరు గ్రేట్ పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. అలానే మిమ్మల్ని సపోర్ట్ చేసిన చిన్మయ్ గారికి గ్రేట్ విజువల్స్ ఇచ్చారండి. అలానే చైతన్ బర్వాజాద్ ఇరగదీశారు భయ్యా, బద్దలు కొట్టేయబోతున్నారు థియేటర్ని, దద్దరిల్లిపోతుంది. సెప్టెంబర్ 12న థియేటర్ షేక్ అయిపోతుంది. ఫస్ట్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు 2 hours హుక్ అయిపోయి చూస్తారండి. నేను ఈ మధ్య స్టేట్మెంట్స్ చాలా వైరల్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత మీరు ఫోన్ పట్టుకుంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీ వదిలేస్తాను. ఎందుకు వదిలేస్తామండి ఫిల్మ్ ఇండస్ట్రీ? కష్టపడింది ఇక్కడే, ప్రేమించింది ఇక్కడే, బతకాలనుకుంటుంది ఇక్కడే. కట్టే కాలే వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీనే నా లైఫ్. అసలు నాకు ఒకటి అర్థం కాని లాజిక్ ఏంటంటే, సినిమా థియేటర్కి ఫోన్ ఎందుకు? హ్యాపీగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని జైల్లో పెట్టుకొని 3 hours ఒక సినిమా అంటే అండి నా ఒక్కళ్ళ కష్టమో డైరెక్టర్ కష్టమో ఉండదండి, చాలామంది కష్టం ఉంటుంది. ఒక సినిమాకి ఎంతోమంది కార్మికుల కష్టం ఉంటుంది. ఒక డైరెక్టరు ఎన్నో హోప్స్ తోటి, ఎన్నో డ్రీమ్స్ తోటి ఏదో సాధించాలి, ఏదో చేయాలని చెప్పి లైఫ్లో చాలా కష్టపడి సినిమా చేస్తాం. అండ్ మీ అందరికి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని సినిమా చేస్తాం. మీ అందరూ మా హోల్ టీమ్ని, క్రూని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా డెఫినెట్గా అండి మీరు చూసినప్పుడు ఒక మంచి సినిమా చూసామనే సాటిస్ఫాక్షన్ అయితే మీకు గ్యారంటీగా ఉంటుంది. చాలామంది సినిమాలో హై మూమెంట్స్ ఉంటాయి, గూస్ బంప్ మూమెంట్స్ ఉంటాయి అంటారు కదా. మా సినిమానే గూస్ బంప్, మా సినిమానే గూస్ బంప్. నన్ను నమ్మండి, ఈ సినిమా మీకు డెఫినెట్గా చాలా చాలా అంటే ఒక దగ్గరెళ్ళిపోయే ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలానే ఈ అంటే మేము ఒక యంగ్ టీం, మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయాలంటే ఒక మంచి ప్రొడ్యూసర్ ఉండాలండి. దానికి మాకు సపోర్ట్ చేసిన మా సాహు గారికి సార్, రియలీ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ మీన్స్ ఎ లాట్ టు ద హోల్ టీమ్. అంటే నేను చాలామంది ప్రొడ్యూసర్లు చూశానండి, ముదురులను చూశాను, ఈయన మంచి ఆయన. సో అందరికంటే మంచి అయినా, ఇంత మంచి అయినా ఇండస్ట్రీలో ఉండాలండి. యూనో అప్పుడు మా లాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. 10 మంచి సినిమాలు వస్తాయి, 10 మంచి సినిమాలు వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. సో మీరు మా అందరికీ సపోర్ట్ చేసినందుకు సాగు గారు నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సార్. మళ్ళీ నాతోటి ఒక దద్దరిల్లిపోయే కమర్షియల్ సినిమా తీయాలి సార్. నెక్స్ట్ ఫుల్ డ్యాన్సులు, యాక్షన్ ఉండాలి సార్. అలాంటి ఒక సినిమా తీయాలి మీరు నెక్స్ట్. సో థ్యాంక్ యూ సార్. అలానే అర్చన మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ వెరీ కైండ్ అండ్ వెరీ సపోర్టివ్ టు ద ఎంటైర్ టీమ్. అలానే మీ హోల్ టీమ్కి, కనిష్కకి, లక్ష్మణ్ గారికి, ఈ టీం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. అలానే అనుపమ గారికి చాలా థ్యాంక్స్ అండి. అంటే తను నాకు చాలా మంచి ఫ్రెండ్. రాక్షసుడు అప్పుడు మేము 5 years బ్యాక్ వర్క్ చేసాం కలిసి, అప్పుడే ఒక మంచి హిట్ కొట్టాం. చాలా మంది మమ్మల్ని అడుగుతుంటారు అనమాట, రాక్షసుడు 2 ఎప్పుడు, రాక్షసుడు 2 ఎప్పుడు అని. దానికి మించిన సినిమా మేము చేసాం, అదే మా కిష్కింధపూరి. సో మీరు ఇప్పుడు డెఫినెట్గా ఈ సినిమా చూశాక కిష్కింధపూరి 2 ఎప్పుడు అని అడుగుతారు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా ప్రోడక్ట్ మీద. సో మీ అందరు సపోర్ట్ చేయాలని, మీ అందరు బ్లెస్ చేయాలని, స్పెషలీ మా మీడియా మిత్రులు. ఎందుకంటే మీడియా వాళ్ళు లేకపోతే మా ఏ సినిమా మేము ఎంత కష్టపడి ఒక మంచి సినిమా చేసినా అది ఆడియన్స్ రీచ్ అవ్వాలంటే మీడియా వాళ్ళేనండి. మీడియా వాళ్ళే మా వారధులు. ఈ సినిమాని మీ అందరూ సపోర్ట్ చేసి దాన్ని ఒక మంచి స్థాయిలో పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా మీ అందరూ కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవ్వబోతుంది మా కిష్కింధపూరి అనే సినిమా. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. అండ్ నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు అయింది పోయిందండి. 10 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. చాలా చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా గర్వంగా ఉంది, కొంచెం వెల్తీగా ఉంది. అది కిష్కింధపూరితో తీరుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి సపోర్టు అది అవుతుందని మనస్ఫూర్తిగా గట్టిగా నమ్ముతున్నాను. అండ్ మీ అందరితో పాటు నేను ఒకనే
తప్పకుండా మీ అందరు ఈ సినిమాని సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఒక్క డైలాగ్తో ఎండ్ చేద్దాం. వదిలేండి. వద్దా? డైలాగ్ డైరెక్ట్గా September 12th థియేటర్స్లోనే చూద్దాము. అండ్ 10 years కంప్లీట్ చేసినందుకు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సాయి. విషింగ్ యూ సూపర్ సక్సెస్. సో September 12వ తారీఖున మనం కలవబోతున్నాము కిష్కింధపురి. ఎక్కడ? ఇన్ థియేటర్స్. తప్పకుండా వెళ్ళి చూద్దాము. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్స్ టు అవర్ గెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఒక్కసారి ఈ పాప మాట్లాడలేదు. షీఈస్ జస్ట్ గోయింగ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. యూ గోయింగ్ టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. కమ్. A very good evening. I am Ashwika. I am from Guntur. I thank Shine Screens for giving me this very great opportunity. I had a wonderful time working with the whole team. Everybody was friendly and I like the production. Thank you. Thank you so much, Nana. Thank you. Thank you, everybody. See you all in theaters on September 12th. Good night. Shubharatri. జాగ్రత్తగా పడుకోండి. శ్మశానం దగ్గర నుంచి వెళ్ళకండి. కాలాన్నే దాటాలనే కోరిక ఈ ప్రేమే చూపిస్తుంది దారినల. మేఘంతో నీకున్నది పోలిక ఓ చూపే తాకిందంటే వాలునల. అగ్గి పుల్లకే పూసావేమో పువ్వులా ఎంత ముద్దుగా ఉన్నావే చూడగా. చందమామకే ఇంకో వైపు నువ్వలా అచ్చు వేసిన బొమ్మల్లే చూపుల సామ్రాణి తెచ్చి వేసిన దూరాన్ని నన్ను చేసిన నివాణ్ణి నువ్వే నేను కానీ ఉండిపోవే నాతోనే బంగారం